శ్రీనివాస్ గారికి వేదికపై మాజీ అధ్యక్షులు కొనాల నరాలి గారిని కూడా వేదికపైకి వస్తున్నారు. పెద్దలకి మహిళలకి అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మనం ఎన్నోసార్లు దీని ముఖ్య కారణం ఏంటంటే మన సంఘం ప్రెసిడెంట్ గారు, కేంద్ర సంఘం మన సంఘం ప్రెసిడెంట్ గారు మరియు మన సంఘం ముఖ్య సలహాదారులు వీళ్ళు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ట్రస్ట్కి మనము ఈ విధంగా డబ్బులు పంచుతాము, మనం ఇద్దాము, మన సొంతంగా డబ్బులు ఏమైనా జమ చేసుకొని కేంద్ర సంఘానికి మనము ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్నోసార్లు డిస్కషన్స్ అయ్యి ఎన్నోసార్లు ఆలోచించి మనం డిసిషన్ తీసుకుని నాకు టైం పట్టింది. కాకపోతే సంఘం నుంచి ఇద్దామని మనం అనుకున్నాము. లేదు మెంబర్స్ ఇండివిజువల్గా ఇస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా నేను కూడా ఈ ట్రస్ట్కి ఇస్తున్నామని ప్రతి మెంబర్కి ఒక ఆలోచన కలుగుతుంది. దీన్ని మనం 10 మందికి అంటే మన కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ ఉంటుందని వాళ్ళందరూ ఎన్నోసార్లు ఫైట్ చేసి కమిటీతో డిస్కస్ చేసి ఎన్నో డిస్కషన్స్ అయినాక మనం అందరం కలిసి యాక్షన్ చేసాము. దాన్ని మనం 1 year ఆల్మోస్ట్ 13 months నుంచి కలెక్ట్ చేస్తున్నాం. సో కేంద్ర కమిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం ఏంటంటే వాళ్ళు ఏదైనా లేదు మీ సంఘానికే వచ్చి మేము అది తీసుకొని మీరు చేసే కార్యక్రమాల్లో మాకు తెలియపరిస్తే మీరు కూడా ముందు మన మిగతా సంఘాల వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ మేము అన్ని చెప్పుకుంటాం. దానివల్ల మన యాక్టివిటీస్ ఏ విధంగా తెచ్చుకోవాలని ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారని వాళ్ళు చెప్పడం వల్ల మనం ఇంత డిలే అయింది. సో దీనికి ఏంటంటే ముఖ్య కారణం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక ఇంట్రడ్యూస్ చేసి చెప్పడం ఇదైంది. ఒకటి ఏంటంటే ఆయన వీరభద్ర వీరభూషి సంఘం దాని ట్రస్ట్కి ఆయన కూడా బోర్డు మెంబర్ ఆయన చిత్రంజన్ ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రాజశేఖర్ ఆయన రాలేదు ఆఫీసర్. ఎడ్యుకేషన్ కమిటీ కూడా ఆయన సెక్రటరీ ప్రధాన ఇదేలా చైర్మన్ వచ్చేసి పి నరసింహారావు ఆయన రాలేదు. వీళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా యాక్టివిటీస్ మా అడ్వైజర్ మేరకు చాలా అడ్వైజ్ తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు మా టైం ఉన్నప్పుడు మాట్లాడిస్తారు, మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన సంఘం అధ్యక్షులు సిహెచ్ విజయచంద్రన్ గారు కేంద్ర కమిటీలో ట్రస్ట్కి చైర్మన్ అయినా ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లో ఒక వ్యవస్థను స్థాపించారు. సిసిఎస్ఐ అంటే మనము జమ చేసుకుంటే ఆ రోజు 100 రూపాయలు జమ చేసుకుంటే ఎంతో మన వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగమే మనం అంటే ఆ రోజులో మనం బ్యాంకులో పోయేవాల్సి బ్యాంకులో పోకుండా లోన్లే అటు ఇటు పోకుండా మన పైసలు మనమే జమ చేసుకొని మన మెంబర్లకు ఇచ్చుకుంటే ఎట్లా బాగుంటుంది. ఆ రోజు మంచి ఆలోచన చేసి కాబట్టి దర్శన భజన చేసే 1 month 2 months 6 months పడుతుంది. ఆ స్ఫూర్తితోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే మనకి ఇచ్చేసారు. తర్వాత మనం ఒక 4 సంవత్సరాల బస్సు స్థాపించుకున్నాము. తర్వాత వాళ్ళు గుడి కట్టుకున్నాము. దానికి కూడా ఖర్చులు కావాలి. సో వాళ్ళ స్ఫూర్తితోటి మనం ఈరోజు ఒక మన సిసిఎస్ మెంబర్స్కి కాకుండా ఒక గుడికి కూడా మన మెంబర్ ఉంటుంది. మళ్ళీ ఆయన ఉండాలి, వాళ్ళ కోసం ఉండాలి. అదే ట్రస్ట్కి కూడా ఎంత అంత సహాయ సహకారాలు మన సహాయాలు అనేది మన ప్రతి మెంబర్కి ఉండాలని చెప్పేసి ఒక 100 రూపాయలు జమ చేయడం అని సిసిఎస్ దీన్ని కూడా జమ చేయడం అనేది జరిగింది. అది కాస్త మన 2025 నుంచి ఫిబ్రవరి 26 వరకు 11 నెలలు. ప్రతి మెంబర్ అంటే మా చికెట్పల్లిలో 212 మెంబర్స్ ఉన్నారు సార్. 18 మెంబర్స్ అంటే ఎట్లా ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 18 సంవత్సరాలు అయితే వాళ్ళకి మెంబర్షిప్ తీసుకోవడం, వాళ్ళకి 6 నుంచి 300 కలెక్షన్ జరుగుతుంది. అదేవిధంగా అబ్బాయిలకు 18 సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళకు కూడా 300 రూపాయలు 600 మెంబర్షిప్ తీసుకుంటారు. దాని తర్వాత 100 రూపాయలు దీన్ని కూడా తీసుకుంటారు.
అదేవిధంగా 65 సంవత్సరాల వరకు ఈ మెంబర్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఉండదు ఇక్కడ. సో మన దగ్గర యాక్టివ్గా ఉన్న వాళ్ళు 2012 మంది 18 నుంచి 25 సంవత్సరాలు. సో వాళ్ళతో 100 రూపాయలు జమ ఖర్చు తీసుకొని ఒక 50 రూపాయలు గుడికి ఇవ్వడం, ఒక 50 రూపాయలు మన ట్రస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రోగ్రామ్కి ఒక 1 ఇయర్ ఒక కొంతమంది మన ఎడ్యుకేషన్ మన కేంద్ర సంఘం ఆధారం ఆ ఆధారం జరిగినప్పుడు అక్కడ వచ్చిందా మన ప్రజలంతా ఇట్లా కాదు, ఇది మీ చిక్కడపల్లికే మేము వస్తుంది. పెద్ద సంఘం కానీ జాతీయ కమిటీ సంఘం మన ట్రస్ట్ కమిటీ అందరూ చిక్కడపల్లికి వచ్చి తీసుకుంటాము అని అనడం జరిగింది. తర్వాత మా చిక్కడపల్లి కమిటీలో కూడా మేము చర్చ జరుగుతున్నాం. ఎప్పుడు వస్తే బాగుంటుంది అందరూ 3 గడియలు జరిగినాయి డిస్కషన్స్. కుదరలేదు. ఈరోజు భగవంతుడు శివుని ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి జరుపుతామని నిన్న 14 తారీఖు చిత్తూరులో అనుకోవడం జరిగింది. అదే విధంగా మన కేంద్ర సంఘం అధ్యక్షులు మన చిక్కడపల్లి అడ్వైజర్ గారితో జరిపి వాళ్ళకు విలువనిస్తే వాళ్ళు మన నుంచి ఈరోజు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన సలహాదారులు కేంద్ర సంఘం అధ్యక్షులకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కేంద్ర సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా చిక్కడపల్లి వ్యవస్థాపకులు సీనియర్ నాయకులు మనకి ఎన్నుకొని ముందు నడిపించే మన నారాయణ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అదే మన మాజీ అధ్యక్షులు కేంద్ర సంఘం కాటపల్లి వీర సంఘాలు కూడా స్థాపకుల నుంచి ఉన్నారు 72 నుంచి, వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. మన పార్టీల సంఘం మెంబర్ జగయ్య గారికి స్వాగతం. అదే మన క్యాషియర్ రవి గారికి స్వాగతం కేంద్ర సంఘం. మన సుదర్శన్ గారు మా సీనియర్ చీఫ్ అడ్వైజర్స్ చిక్కడపల్లి సంఘం. మన గుడి కమిటీ చైర్మన్ గణేష్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా సోదరులు, అత్తమ్మలు అందరికీ నమస్కారాలు. సో ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ స్వాగతం. కానీ ఈ కార్యక్రమాన్ని మన చిక్కడపల్లితోటే కాకుండా మన కేంద్ర సంఘం వాళ్ళకి చెప్పడం ఏంటంటే ప్రతి సంఘంలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం మంచిది. ఎందుకంటే ట్రస్ట్ అనేది చాలా మంచిది. అంతే మనం ఎంతో కష్టపడుతున్నాం. ఒక విషయం చెప్పాలంటే 86లో మా నాన్న చెప్పాడు, ఆ రోజు సాగు చేసేటప్పుడు ఎవరికే చెప్పడం ఒక అస్తం అంటే ఆమె బంగారు గొంతు తీసిచ్చింది. నాకు తప్ప నేను లేను అన్నది ఎవరు ఎట్లా అన్ని మెంబర్స్ ఆమె డబ్బులు ఇవ్వడంతో ఆ రోజు సాగు చేయడం జరిగింది. ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను, ఏ రోజైనా కానీ ఏ అంత్యక్రియలు కానీ మనం ముందంతా ఉండాలి. అదేవిధంగా మెడికల్ సాయంలో కూడా ఎవరన్నా చెప్పలేదు ఏ పరిస్థితి ఎట్లుంటుందో. సో మనకి 2013లో శంకర్పల్లికి కేసు వచ్చిండే. ఆ కేసు కూడా ఆ కార్యక్రమానికి కేంద్ర సంఘం వచ్చింది. ఆ కేంద్ర సంఘం వాళ్ళు ఒక కమిటీ ఏర్పడి నాకు అప్లై చెప్పారు. మరి బాగుంటుంది వల్ల మనకు వచ్చిన ఆ కంప్లైంట్ కూడా కేంద్ర సంఘం పెద్ద మనుషులు సలహా తీసుకొని డబ్బులు కలెక్షన్ చేసుకొని ఆ రోజు కూడా మా చిక్కడపల్లి సంఘం ఉంది భారీ ఎత్తున కలెక్షన్ చేసుకుని మా మీటింగ్ పెట్టి మా చిక్కడపల్లి ఎన్ఆర్ఐస్ కానీ ఆ రోజు మా బాబాయ్ సార్ కానీ గణేష్ కానీ వీళ్ళందరితో కలెక్షన్ చేసి ఆ అబ్బాయి కూడా ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా జరగడం జరిగింది. అబ్బాయి ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు. యాక్చువల్ ఇక్కడ మన అపోలో పోతే 25 లక్షలు అన్నారు. అది కాస్త మాకు 7 లక్షల ఆ రోజు మాకు 7 లక్షల కలెక్షన్ అయింది. 4 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు మిగిలినాయి. ఆ మిగిలిన డబ్బులు కేంద్ర సంఘానికి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా ఇప్పుడు మా ట్రస్ట్కి తీసుకున్నాం. అంటే లాస్ట్ టైం నేను వైస్ చైర్మన్ ఉంటుంది, అది తీసుకుని ఆ ఖర్చులు కూడా ఖర్చు జరుగుతున్నాయి. సో మన ట్రస్ట్ ఏర్పడుతున్నారు మన కులస్తులకే పిల్లలకు ఇవ్వలేదు. ఇలా ఎంతో అంత సాయం చేయడం అనేది ఉత్తమమని నా ఒక భావన. దాన్ని అందరూ సహకరించారు. వార్షిక పిల్లలకి ధన్యవాదాలు. ఒక మిగతాపల్లి సాయి అమ్మాయి ఉంటుంది, కామారెడ్డి అమ్మలేడు నాగలేడు శ్రీజ అమ్మలేడు నాగలేడు సార్. ఆ అమ్మాయి మంచి కాలేజ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ చదువుతుంది. అమ్మాయికి నేను పీజీ గ్రాడ్యుయేట్ చేయాలి అని
అమ్మ ఏం బాధపడదు మీ అంకాలు మేమున్నాం అని అమ్మాయి ఫీడింగ్కి దుబాయ్ శ్రీనివాస్ గారు 2,000 రూపాయలు చొప్పున అమ్మడం జరిగింది. ప్లస్ అమ్మాయికి అయ్యే ఖర్చు 3 సంవత్సరాల వరకు కూడా మా తహసీల్దార్ని చేసి అబ్బాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్. సో ఈ యొక్క డబ్బులు తీసుకుని వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా మా పెద్దవాళ్ళు ఏదైతే మాకు స్ఫూర్తి ఇచ్చి నిలబెట్టి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా దాంట్లో చదువు తక్కువ ఉన్నది. మా స్టడీ సొసైటీలో బిజినెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బిజినెస్ తక్కువైంది, చదువు ఎక్కువ ఎన్ఆర్ఐ సైడ్. సో మాకు ఈ మోటివేషన్ ఇచ్చిన మా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సభాముఖంగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే సిసిఎస్ 92లో పెట్టినాము. అది దాదాపు ఏ ఆటంకం లేకుండా సిసిఎస్ అనేది ముందుకు పోతుంది. ఒక కుటుంబానికి వచ్చేసి దాదాపుగా 10 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఐటీ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి 2 లక్షలు ఇస్తుంది. అవి కాకుండా జనరల్ లోన్ అని చెప్పి అట్లా ఒక కుటుంబానికి వచ్చేసి 10 లక్షలు ఇస్తుంది. మాకు ఈ ఆదర్శంగా నిలబెట్టిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు. దీని గురించి 2 విషయాలు కిషోర్ గారు మాట్లాడుతున్నారు. ఇనిషియేటివ్గా సెక్రటరీ సంఘం ముందు నుండి ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇది నేను ప్రవీణ్ మా ఇద్దరు కలిసి ఎవ్రీ మంత్ కలెక్షన్ చేస్తాం. ఈ అమౌంట్ అనేది 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాము. 50 రూపీస్ టెంపుల్కి, 50 రూపీస్ మన ట్రస్ట్కి. అట్లా టోటల్ మొత్తం 112 మంది అంటే దాదాపు 11 నెలలకి 1,40,000 వరకు రఫ్గా వస్తుంది ఒక్కొక్కటి టెంపుల్కి కానీ దీనికి కానీ. అది దీంతో పాటే మెంబర్షిప్ కానీ ఇంకా సిసిఎస్లో ఎంతో డిసిప్లిన్గా ఎంతో స్ట్రిక్ట్గా ఉంటే కానీ అంత ఈజీ రాదు. నా దగ్గర డిసిప్లిన్ ఎంత ఉంటుందో ఫిట్నెస్ కూడా అంతే ఉంటుంది. దానికి సంబంధించిన పిల్లలు అవసరమైతే పెనాల్టీ కూడా చేస్తాము. ఆ టైం ఉంటుంది, ఆ గైడ్లైన్స్ ఉంటుంది, మాకు మెయిన్గా పెద్దల భయం ఉంటుంది. వాటన్నిటితో కలెక్షన్స్ అనేది సజావుగా జరుగుతున్నాయి. మామన్నట్టు ఒక మెంబర్కి ఫ్యామిలీకి 10 lakhs కాదు, కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఒక పర్సన్కే 13 lakhs లోన్ చేయగలుగుతాం మేము. ఆ గైడ్లైన్స్ మేము మా దగ్గర ఒక 5 లక్షలు లోన్ తీసుకోవాలంటే 100 సంతకాలు చేయాలి బ్యాంకులో. మా దగ్గర జస్ట్ ఒక అప్లికేషన్ మధ్యాహ్నం ఇస్తే నైట్ క్యాష్ తీసుకొని ఇంటిపోవచ్చు. సేమ్ టైంలో రీపేమెంట్ అట్లనే ప్రాపర్గా చేస్తాం మా వాళ్ళు, మా మెంబర్స్ అందరూ. ఇది అదేవిధంగా ఒక లోన్ డెవలప్ అవుతూ పోతుంది. కరెక్ట్ పేమెంట్ వస్తుంది కాబట్టి మెంబర్స్ నుండి సంస్థ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి జనరల్ లోన్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, ఫారెన్ వచ్చి ఎడ్యుకేషన్ వచ్చింది, తర్వాత హెల్త్ లోన్ అనేది ఒకటి ఇస్తున్నాం. ఎందుకంటే మన దినచర్యలో మన డైలీ లైఫ్ టైంలో అన్ని పనులు తీసుకుంటాము. ఆ హెల్త్ మీద ఫోకస్ చేయము. కరెక్ట్గా సిక్ అయినప్పుడు, తర్వాత అడ్మిట్ అయినప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది. కొద్దిగా మేము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయకుండా అట్లాంటివి కూడా ఎన్నో ఫేస్ చేసినాం మేము. దాని తర్వాత కమిటీ డిసైడ్ అయింది, లేదు మీకు అన్ని లోన్స్ అంటే ముందు హెల్త్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా వడ్డీ లేకుండా హెల్త్ లోన్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు ధైర్యంతో ఉంటారు. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఏమొచ్చినా అడ్మిట్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్, పైసా లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి రావచ్చు. దాని గురించి అడ్మిట్ అయినప్పుడు, సిక్ అయినప్పుడు ట్రీట్మెంట్ కోసం మళ్ళీ దాని గురించి అప్పు చేసుకోవద్దు. ఆ ట్రీట్మెంట్ అంటే డబ్బుల కోసం తెలియదు. అనే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు 100% సక్సెస్ అవుతుంది. ఒక 10% బయట సొంతంగా తీసుకున్నా చాలా మంది మెంబర్లు మా దగ్గర తీసుకుంటారు. 10 monthsలో మళ్ళీ రీపేమెంట్ చేసేస్తారు. అది కూడా 30 ఒకప్పుడు 20,000 వరకు లిమిట్ ఉండే, ఇప్పుడు 30-40 వరకు తీసుకొచ్చాం దాన్ని ఆ లిమిటేషన్ని. కానీ వితౌట్ ఇంట్రెస్ట్ అది కూడా 10 monthsలో రీపేమెంట్ చేస్తారు. దాని తర్వాత 2 years కాల్ ఫ్రీ ఉంటారు. మళ్ళీ రిన్యూవల్ వచ్చినప్పుడు మళ్ళీ రెన్యువల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ హెల్త్ లోన్ తీసుకుంటారు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకరిద్దరు చనిపోయిన జనరల్ చూస్తాం, చిన్న వయసులో చనిపోవడం, సడన్గా కార్డియాక్ డిస్టర్బెన్స్ కానీ, గుండె పోటు కానీ, యాక్సిడెంట్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఎల్ఐసి అనేది కూడా ఉండాలని రూల్ తీసుకుందాం. ఎట్లయితే హెల్త్ లోన్ చేసినామో అదేవిధంగా ఎల్ఐసి కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కొందరు కడుతున్నారు కానీ అవగాహన లేని వాళ్ళ కోసం, కట్టని వాళ్ళ కోసం కూడా అది కూడా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 months కూడా ఒక రూల్ మొన్నే జనరల్ ట్రాన్సిక్స్ పాస్ చేసుకున్నాం మేము.
ఎల్ఐసి లేకుంటే ఎటువంటి లోన్ మనం శాంక్షన్ చేయము. ప్రతి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మినిమం 2 lakhs to 5 lakhs ఎల్ఐసి అనేది ఉండాలి. మీకు ఉంటే ఆ కాపీ సబ్మిట్ చేస్తేనే మీరు ఎటువంటి లోన్ అప్లై చేసినా మేము శాంక్షన్ చేస్తాం. రూల్ కూడా పాస్ చేసినాం. ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మా కమిటీ నుండి మేము కూడా అడ్వైజర్ నుండి ఏజెంట్లను ఫాలోఅప్ చేస్తున్నాము. వాళ్ళు తీసుకున్నప్పటికే మళ్ళీ సేమ్ మా ఏజెంట్ ద్వారా వచ్చినా తీసుకున్నాం. మొత్తానికి మాత్రం మరో 2 నెలల్లో ఇక్కడికి కూడా 100% ఎల్ఐసితో ఉంటుందని భావిస్తున్నాం. ఇప్పుడు ఫారంలో ఒకప్పుడు ఏంటంటే ఫారం వేయడం వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఉండే తర్వాత ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు కొద్దిగా కొందరు ఏంటంటే ఇక్కడ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, ఇక్కడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఇలా వాళ్ళకు కూడా ఏమైనా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా డిగ్రీకి పీజీకి వాళ్ళకు కూడా జస్ట్ 1 రూపీ ఇంట్రెస్ట్తో సేమ్ వాళ్ళకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫారంలోనే కాదు, ఇక్కడ నుండి కూడా డిగ్రీ చేసినా ఇక్కడ నుండి పీజీ చేసినా కానీ మా సంఘం వాళ్ళకు కూడా లోన్ ఇస్తుంది ఇప్పుడు. సో హైయర్ ఎడ్యుకేషన్ ఎట్టి బస్సులో కూడా చిక్కడపల్లి సంఘం మెంబర్ వాళ్ళ పిల్లలకి ఆగే ప్రసక్తి లేదు. అయితే వాళ్ళు చేసుకోవచ్చు. సంఘం వస్తే 11 ప్రతిరోజు తెచ్చి ఉంటుంది. 100% విద్య అనేది ఎడ్యుకేషన్ అనేది ఆగకుండా ముందుకు పోయి సక్సెస్ అనేది ఉండాలని చెప్పేసి ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నాము. దీనికి మా కమిటీ మెంబర్స్ అందరూ ఎంత శక్తిగా ఉంటారో డెఫినెట్గా మా యూత్ కానీ మా మెంబర్స్ కానీ మేము కూడా అంతే భయంతో ఉంటాం. కాబట్టి అందరి సమక్షంలో సంస్థ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా తోటి సంఘాలు కూడా వేరే మెంబర్స్ కూడా కొంచెం ఇన్స్పైర్ తీసుకోండి. ఇంకా ముందుకెళ్తే ఫస్ట్ హెల్ప్ చేసిన వేరే విధంగా వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు కూడా కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఎల్ఐసి తీసుకున్న డెఫినెట్గా కుటుంబాలు బాగుపడతాయి, సొసైటీ బాగుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కిషోర్. మన సిసిఎస్ గురించి కొన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిటీ నుంచి విజయరాజు మన ఎడ్యుకేషన్ కమిటీ ఏ విధంగా మనం చేస్తున్నాము అనేది కేంద్ర కమిటీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. సో బేసికల్గా ఎడ్యుకేషన్ కమిటీ ఉన్న మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత మనం ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈసారి ఏంటంటే మనం కొంచెం బిఫోర్ ప్రివెన్షన్ పెడదంటున్నారు అన్నట్టుగా ఎగ్జామ్స్ ముందే మనం ఒక స్టెప్ తీసుకొని ఉన్న స్టూడెంట్స్కి ఏ లెవెల్లో ఉన్నారు, ఏ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటనే వాళ్ళ పేరెంట్స్ తోటి ఇండివిజువల్గా మాట్లాడి సో వీళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ లెవెల్ టెస్ట్ అనేది పెట్టి వాళ్ళకి మన సంఘంలోనే డైలీ ట్యూషన్స్ దాన్ని కండక్ట్ చేయించి పేరెంట్స్తో మాట్లాడిపించి ఒక ట్యూటర్ మన సంఘం నుంచి ఒక ట్యూటర్ ఉన్నారు పవన్ అని చెప్పేసి అతన్ని అలొకేట్ చేసి అతనితో పాటు డైలీ ఎంసెట్కి కానీ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ పిల్లలందరికీ కూడా డైలీ ట్యూషన్ ఇక్కడ 7 to 10 o'clock. సో ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్కి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో లుకింగ్ ఫర్ బెటర్ రిజల్ట్. మరియు ఇక్కడ మన తోటి సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఏంటంటే మనము ట్రస్ట్ని అంటే ట్రస్ట్లో అమౌంట్ జమ చేయడం గురించి అందరి సభ్యులతో ఎలా సహకరించామన్న దాని గురించి ఇక్కడ ఇదే విధంగా మనం కూడా ఒక 50 రూపాయలతో ఈరోజు మేము ప్రతి సభ్యుడికి ఒక 50 రూపాయలతోటి స్టార్ట్ చేసి అందరితోటి ఆ అమౌంట్ని జమ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని ఈరోజు ఎంపీ ట్రస్ట్ వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా మనకు చిన్న మనకము మన ట్రస్ట్ సభ్యులు కూడా ఎక్కడైతే ఇలాంటివి ట్రస్ట్కి సంబంధించిన అమౌంట్ తీసుకొచ్చినప్పుడు అది అక్కడ ట్రస్ట్లో నుంచి ఆ అమౌంట్ ఒక్క దగ్గర పెట్టేసి ఆ అమౌంట్లకి ఇవ్వకుండా కొంచెం ఆ అమౌంట్ని కూడా వేరే ఏదైనా చేయడానికి ఆలోచించాలని నా ఒక విన్నపం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ లోన్స్ అంటున్నారు. అలాంటివి పిల్లలకు కూడా ఈ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఏదైనా తీసుకొని దాన్ని ట్రస్ట్లో యాడ్ చేసుకొని దాని ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి నా కోరిక. ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక 50 లక్షలు అనుకోండి, 50 లక్షలు పెట్టి అక్కడ పెట్టి దానికి ఇస్తా అప్పుడు పొద్దునే ఉంటుంది. అది ఆ 50 లక్షలు కొంత ఏమైపోతుంది, తరిగిపోతుంది ఆటోమేటిక్. నెలకు పోయినప్పుడు ఏముండదు. ఆ 50 లక్షలు కానీ 10 లక్షలు కానీ వచ్చిన అమౌంట్ని ఎట్లా ఏదో ఒక ఆలోచన చేసి ట్రస్ట్ వాళ్ళు ఒక ఫండమెంటల్గా తీసుకెళ్ళి ఆ అమౌంట్ని ఎడ్యుకేషన్ పిల్లలకైనా ఎవరైనా ఫారెన్ పోతున్నారు అలాంటి పిల్లలకైనా ఏదో ఒకటి మీ ఆలోచన బట్టి వాళ్ళకి ఇచ్చేసి నామరూపంగా తక్కువ వడ్డీతో తీసుకొని ఆ వడ్డీలతో దాన్ని కొంచెం అట్లా ప్రొటెక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే గత మన వాళ్ళు చాలామంది ట్రస్ట్లో అమౌంట్ పెట్టారు. అక్కడ ట్రస్ట్లో అమౌంట్ ఎంత అయింది, ఇప్పుడు జస్ట్ ఒక 2 lakhs రూపీస్ కూడా లేదు. ఆ పొజిషన్కి వచ్చింది. అలా పెట్టిన వాళ్ళు చాలామంది మహానుభావులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంచెం దాన్ని కూడా మనం వచ్చిన అమౌంట్ని
ఎలా చేస్తే బాగుంటుంది అన్న దానిపైన కూడా కొద్దిగా ఒక అవగాహన పెట్టుకొని దాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఏంటంటే ఆల్రెడీ మేము సంఘంలో జరుగుతున్నది అంటే పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి ఏంటన్నది ఒక కూటమి పెట్టేసి చేస్తున్నాము. ఈ విధంగా కూడా కొన్ని మన సెంటర్ సంఘంలో కూడా కొన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దానికి కొన్ని సలహాలు తీసుకుంటే మేము ఖచ్చితంగా ఇస్తాము. దాని ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా ఇవ్వాలన్నది అదే మన గుడి అభయేశ్వర గుడి డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు ఒక నిమిషాలు గుడి గురించి చెప్తారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మా సొసైటీ మా సంఘము మన పెద్దవాళ్ళు చెప్పిన దానిలో మేము కూడా నడుచుకుంటూ వస్తున్నాము. ఫస్ట్లో మా సంఘం అభివృద్ధికి పెద్దలు వారు సీరియస్ సంస్థ ఎందుకు స్థాపించామంటే మేము మా మహిళలు కానీ మా వాళ్ళు కానీ ఎక్కువ బిజినెస్ చేస్తుంటే బ్యాంక్ లోన్ల గురించి బ్యాంక్ అకౌంట్ చేయడం 5,000 రూపాయల లోన్ల గురించి కష్టపడే విధానము లో ఆపరేషన్ సర్టిఫికేట్ చేయడానికి ప్రతి బ్యాంకు మహిళలు తీసుకొని పోయి గురించి ఇలా తెచ్చినా కానీ ఫెయిల్ అయిపోతున్నారు. అట్లో ఇక సర్టిఫికేట్స్ రూపకల్పన చేస్తున్నారు. 100 రూపాయలు చేసుకొని దాన్ని రొటేషన్ చేస్తూ ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నామంటే అదేవిధంగా మాకు ఒక టెంపుల్ ఉండేది కదా, మా మిత్రులు అసలు ఒక చిన్న 100 గజాల స్థలంలో 50 గజాలు తిరుపతి దేవస్థానం రాసినారు. పక్కన చిన్న 50 గజాలు హనుమాన్ టెంపుల్ విగ్రహం ఉంది అన్నమాట. అది ఆమె రోజు చూసేవాళ్ళు. అదేవిధంగా మేము ఆమె చూస్తాం పోయేటప్పుడు మాకు గుడి కట్టాలి రాజు కట్టాలి అట్లా వస్తూ ఉండేది. ఆమె ఆల్రెడీ చెప్పాల్సి రాజేష్టానికి తెలియదు. ఆమె రాజుని ఆమె చనిపోయినా తెలిసింది. వాళ్ళు వచ్చి ఆఫర్ చేస్తున్నారు. దానికి గుడి కట్టాలని 50 గజాల స్థలం మనం గుడి కట్టలేం కదా. దాంట్లో ఫైట్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి చాలా ఇబ్బంది చేసుకుని అది గుడి తీసుకున్నాం. ఒక గుడి గుడి యొక్క మెయింటైన్ చేయాలంటే రాజు దానికి మాన్యాలని కానీ పొలాలని కానీ ఏదో దాని బ్యాంక్ ఇన్కమ్ సోర్సెస్ ఉండేది. అసలు ఇప్పుడు మా చిక్కడపల్లి వీరభద్ర సంఘం తరఫున చాలా గర్వకారణం. చాలా అందరూ కూడా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు లేదు. దాంట్లో ఏదున్నా కానీ నెలకు 20,000 రూపాయలు 20,000 రూపాయలు మా సంఘం ద్వారా ఖర్చు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మా గుడికి మళ్ళీ ఆలోచన చేసి ఒక 50 రూపాయలు ఈ ట్రస్ట్ వీళ్ళకి చేసిన మా సంఘాలు ఇన్ని సంఘాలు ఉన్నాయి. మనం ట్రస్ట్కి ఒక పట్ల కనిపించేది ఏంటంటే ఇంత మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మీకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది, సాగు కానీ ఎడ్యుకేషన్ కానీ అట్టడం కాదు. వాళ్ళంతా వాళ్ళకి కరెక్ట్గా నేర్పాలని ఒకసారి ఇద్దరు చెప్పాను. మేము అయితే 100 రూపాయలు ఏదైనా సేవింగ్ చేస్తున్నామో అలాగే కొంచెం డెవలప్మెంట్ నాకు ఇందులో మాత్రం 100% ఎవరు లోన్ లేదు. కొంచెం ఉండరు, ధైర్యం ఉంటారు కదా. వాళ్ళు ఏం చేసి 100 రూపాయలు జమ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం నేర్పితే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఈ మూలంగా మేము చేసే దాన్ని కూడా ఇది కొంచెం హైలైట్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. మన సీనియర్ సభ్యులు సుదర్శనరావు గారు మాట్లాడుతున్నారు. సభకు చేసిన కేంద్ర కమిటీ అధ్యక్షుడు కొండయ్య గారు, ప్రధాన కార్యదర్శి చవరెడ్డి నిలేష్ గారికి, చేసిన మహిళలకు, చిక్కడపల్లి యువతకు, మా చిక్కడపల్లి కమిటీ సభ్యులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. వాళ్ళ ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రాం ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పారు మా వాళ్ళు. ఇది 1 year నుంచి కాదు, ఇది మా ప్రెసిడెంట్ గారు చెప్పింది. ఇది 2 years నుంచి మేము ఆలోచిస్తున్నాం. అంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు మన సంఘానికి మన ద్వారా ట్రస్ట్కు ఇంత అమౌంట్ పంపించాలి, ఏ విధంగా ఎట్లా చేస్తాము అంటే గణేష్ గారు చెప్పినట్టు గుడి ఖర్చు కూడా బాగున్నది. అది ఇది కలిసి ఎట్లా చేద్దామని మంచిగా 100 రూపాయలు గుడికి 100 రూపాయలు ఫస్ట్ పంపిద్దామని చూస్తాం.
అంటే కొంతమందికి ఎట్లా అంటే వెసులుబాటు ఉన్నది, కొంతమందికి ఒక ఇంట్లో 5-6 మంది ఉంటే 200 1200 వెళ్ళింది. అట్లా ఆలోచించి అది కొన్ని రోజులు పెండింగ్ ఉంటుంది. తర్వాత అట్లా కాదు, ఒక 100 వసూలు చేస్తే 50% చేద్దాము, ఫస్ట్కి ఎంతో కొంత ఇస్తామని ఆలోచనతో మా విజయచంద్ర గారు ప్రెసిడెంట్ తర్వాత ఆచరణలోకి వచ్చింది. చాలా సంతోషం ఇవాళ ఈ శుభదినము. ఒక్కటి నా చిన్న విన్నపము రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి, అధ్యక్షులు గారికి, ఈ అమౌంట్ ఏంటంటే చాలా మంచిది. అంటే ఎడ్యుకేషన్ వాడుతున్నారు, ఎవరైనా పేషెంట్ ఉన్నా మీద వాళ్ళకు జాబ్ ఖర్చులకు వాళ్ళకి. నా చిన్న విన్నపం ఏంటంటే ఇది అందరితో కలెక్ట్ చేస్తున్నాము, అందరూ కూడా ఇస్తున్నారు వేరే వాళ్ళు, మా కాబట్టి మేము ఇక్కడ వెళ్ళి కొంత ఇస్తున్నాము. దీన్ని ఏంటంటే మీద వాళ్ళకి ఇవ్వండి, అంటే నా ఆట కాదు విన్నపం చెప్తున్నాను. మీద వాళ్ళకి ఇస్తే ఏం లేదు, వాళ్ళకు ఏంటంటే మా ట్రస్ట్ నుంచి వచ్చిందని చాలా వాళ్ళు సంతోషంగా ఇదవుతారు. ఉన్న వాళ్ళకు కూడా అందరికి ఇంకా తినాలికైనా లేదంటే ఇంకా ఇంకో 5000 ఇవ్వండి ఖర్చు. అంతేగాని ఇది ఒకటి ఏమంటారు దీన్ని మటుకు దీని ఏంటంటే అట్లా ఇస్తే ఉన్న వాళ్ళకి ఇస్తే ఏంటంటే అది 3 రోజుల పని కామర్లు తీసుకుంటారు, తర్వాత వస్తుంది. లేని వాళ్ళకి ఇస్తే జ్ఞాపకం పెట్టుకుంటారు, చావు కింద ఇచ్చేపు మాకు ఇంకా ఇది ఉందని. అదొక చిన్న మీరు ఆలోచించి అదొక నిర్ణయం తీసుకోండి. ఇవాళ కేంద్ర సంఘం నుంచి ట్రస్ట్ వాళ్ళు వచ్చి మా యొక్క విన్నపం నుంచి ట్రస్టులు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషం. ఇలా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మెంబర్ నుంచి కాకుండా నా ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే మన ఎన్ఆర్ఐస్ సిటీస్లో కానీ అదర్ సైడ్లో కానీ చాలా మంది ఉన్నారు. మా చిక్కడపల్లి అయితే 23,000 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం ఒకటి పెట్టి, అంటే ఇక్కడ అక్కడ ఉండి చూసినా నేను వాళ్ళకు $100 50 పెద్ద ఖర్చు కాదు. మంత్లీ ఇంత వాళ్ళు ఏదో చేసి వాళ్ళ ఎన్ఆర్ఐ ట్రస్ట్ లేక అంటే మన దాంట్లోనే చేసి అది కూడా మీరు చూస్తే అది కూడా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. ఇది మన కమిటీలో సార్ డిస్కషన్ చేసి ఆ పాయింట్ డిస్కస్ చేసి మనం డిసైడ్ చేద్దాం. అలాగే మహిళా మండలి నుంచి 2 విషయాలు మాట్లాడతారు ప్రెసిడెంట్, సెక్రటరీ. మేము చిన్నప్పుడు మస్తు చేసినాం. ఇప్పుడు మీరు చేసేదంతా చాలా తిరుగుతుంది. అందరికీ సాయం చేస్తున్నారు, చేస్తేనే మంచిది. అందరూ ఇప్పుడు మేము చిన్నప్పుడు కంపల్సరీ, ఇప్పుడు అందరూ చదువుకున్నారు కాబట్టి జాబులు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకు ఇంత ఉపయోగం ఉంది. అంతే అది అనుకుంటున్నాము. పిల్లలు చదువుకోవాలి, పిల్లలు గరీబుల పిల్లలైనా పెద్దోళ్ళ పిల్లలైనా మంచిగా చదువుకొని ఎడ్యుకేషన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంగే పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మేము మహిళా మండలి వేసినామంటే 92లో పెట్టిన మహిళా మండలి 93లో లోన్ల కోసం పోతే బ్యాంకులు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మామూలు ఆ టైంలో ఎమ్మెల్యే సార్ లక్ష్మణ్ ఉండే తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి బ్యాంకులకు పోతే ఇట్లా ఆడవీళ్ళని ఎక్కడిచ్చినాక మాట్లాడేది జర బ్యాంకులలో. అది మన కోపం వచ్చి ఆ ఎమ్మెల్యే సార్ అని చెప్పుకుంటే అప్పుడు ఆయన మనకు బ్యాంకు మహిళా మండలి గ్రూప్ చేసుకోర్రా, ఇలా గ్రూప్ చేసుకుంటే బాగుంటుంది, దీనికి లోన్లు వస్తాయి అని వాళ్ళు చెప్తే అప్పుడు నంబర్ అయినాం. ఇక అప్పుడు మాకు ఆ బ్యాంకు కార్డు ఇచ్చిండు. పోయి ఎంత తీసుకుంటున్నాం అప్పుడు 5,000 ఇచ్చారు లోను. ఆ 5,000 మనిషికి మేము ఇక్కడ మా సొసైటీలో పెట్టుకొని మహిళా మండలికి 300 లోన్లు ఇచ్చినాం. నెలకు 300. అప్పుడు ఆ జమానా 300 అంటే గొప్పనే కదా. ఆ 300 మళ్ళీ జమ చేసి దానికి వచ్చిన వడ్డీ అది కలిపి ఇక 500, 1000 రూపాయలు, 2,000, 3,000 అయ్యి ఇప్పుడు 30,000కి వచ్చింది అయ్యా మా మహిళా మండలి. 30,000కి వచ్చింది. ఎందుకంటే ఆ పెద్ద మనుషులు చెప్పిపోయిన వివరము యాదవమ్మ చెప్పింది బాగా గుర్తుకొస్తుంది. ఇట్లా ఈ విధంగా ఉంటుంది రా వచ్చే కాలం అంటే నిజంగా నా విధంగా కనపడుతుంది. మన వాళ్ళు కూడా అన్నిటికీ ఇచ్చేసుకొని మంచిగానే ఇస్తున్నారు. ఇప్పుడు చేసింది కూడా బాగానే ఉంది సార్. అందరికి తండ్రి అయ్యా నాకు ఎక్కువ ఆయనే 30-40 మందికి మనం ఇవ్వడం జరిగింది అంత్యక్రియలకు.
ఇంకా చాలా చేద్దామనే టైంలో మాకు అబౌట్ పంపించి ఇవాళ మొదటిసారిగా చిక్కడిపల్లి సంఘం నుంచి ఈ సంఘాన్ని ఆదర్శం తీసుకొని వివిధ సంఘాలకు ముందుకు వెళ్తామని కోరుతున్నాము. ఇంకా మీ దాంట్లో ఉన్నటువంటి ట్రస్ట్ కమిటీ కానీ ఇటువంటి కంపెనీలు మనం ఇంతవరకు ఏ క్యాస్ట్ కూడా చూస్తున్నాం. బహుశా ఇదే మన వీరభద్ర వీరకృష్ణ ట్రస్ట్ ద్వారా ఇదే మనం చూస్తున్నాం. మొదటి ఏ గౌడ్స్ కానీ రెడ్డిస్ క్యాస్ట్ కానీ ఏ క్యాస్ట్లో ఉండదు. ఇంకా 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 ముందుకు తీసుకోబోతామని ఈ సంఘం ద్వారా కోరుతున్నాం. మరొకసారి మీ యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని మరొకసారి మీ మహిళా మండలి సంఘ సభ్యుల ప్రతి ఒక్కరికి మీరు వేసుకున్న 100 రూపాయలైనా సరే కానీ అదొక పెద్ద అమౌంట్ లాగానే వస్తుంది. ప్రతి నెల 200 మంది అంటే 210 మంది సభ్యులు మామూలు విషయం కాదు, పెద్ద అమౌంట్ లాగా వస్తుంది. మీరు ఒక మాకు మార్గదర్శనం చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సభ్యులకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి పేర్లందరూ మనకు తెలుసు. చాలా ఫేమస్ పేర్లు అవి. ప్రతిసారి ఆ పేరు ఎక్కువ అవసరం లేదు కాబట్టి కేంద్ర సంఘం నుండి చేసిన అదేవిధంగా చిక్కడపల్లి సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా సంఘం అభివృద్ధి చెందుతుందంటే చాలా సంతోషం. ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా ట్రస్ట్ వీరభద్ర వీరముష్టి ట్రస్ట్ నుండి ఇచ్చేసిన పెద్దలకు కూడా ఎల్ఎస్ గారికి, దాని గారికి, అధ్యక్షులు గారికి అందరికీ నమస్కారం. ఇది నిజంగా చాలా విలువైన సభ. ఈ సభకు ఒక బోధాకరణము, ఒక ఉద్దేశము, ఒక దిశ నిర్దేశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకుంటాను ట్రస్ట్ నుండి డబ్బులు కావాలని రోజు ముద్దులేమని అడుగుతుంటారు. ఏదో ఒకటి సరే కులంలో తిరుగుతున్నది, మన పేద కులము, కులంలో అమ్ములు గీములు మన్నాలు తిరుగుతున్నాయి, నాకు కావాలని అడుగుతున్నారు. కానీ మేము కూడా ఈ ట్రస్ట్కి సహకారం చేస్తాం. ఈ ట్రస్ట్ బలోపేతానికి మా నుండి కూడా సహకారం చేస్తామని చిక్కడపల్లి సంఘం చేసిన ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం. చాలా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. 210 మంది CCS అంటే చిక్కడపల్లి వీరభద్ర పరపతి సహకార సంస్థ. ఇందులో నిర్మాణం చేసుకొని వాటి ద్వారా 210 కుటుంబాల నుండి వాళ్ళు నెలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారంటే నిజంగా చాలా అభినందన. కానీ ఈ వసూలు చేసే 100 రూపాయలని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు మనిషి పుట్టినప్పుడు సత్య వరకు మధ్యలో ఉన్న జీవితానికి తప్పు ఎంత అవసరమో వాళ్ళు గ్రహించారు. వాళ్ళు విద్యను కవర్ చేస్తున్నారు, ఆరోగ్యాన్ని కవర్ చేస్తున్నారు, విదేశాలలో చదువుకునే పిల్లలకు సహాయం చేస్తున్నారు, ఇక్కడ చదువుకునే విద్యకు సహాయం చేస్తున్నారు. ప్రతి దాంట్లో వాళ్ళు 210 మంది కుటుంబాలు, 200 మంది సభ్యులకు కుటుంబాలే కానీ 210 సభ్యులకు వాళ్ళు చేస్తున్న సహకారం నిజంగా చాలా. వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి 11 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు తీసుకుంటున్నారు. నిజంగా ఇంకా బయట ఎవరు ఎదుర్కొనే అవసరం లేదు. బ్యాంకుల కంటే కూడా ఇది చాలా బలోపేతమైన సంఘం అని మనం ఈ సందర్భంగా మనం అనుకోవాలి. అదేవిధంగా ఈ ట్రస్ట్ ఇంకా బలోపేతం కావాలి. దీని కొరకు నేను కూడా నా వంతుగా తప్పకుండా వారికి సహాయం అందిస్తాను. ఎందుకంటే ఇది ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా గొప్పవి. కాబట్టి వీళ్ళని అభినందించాల్సినది మనందరము. తప్పకుండా మహిళా మందులు అందరూ కూడా దీనికి సహకారం అందిస్తున్నారు. మీ కుటుంబాలన్నీ ఒక ఐకమత్యంతో 210 మంది ఒక ఐకమత్యంతో ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి విదేశిస్తున్నారంటే నిజంగా అందరినీ అభినందించాలి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా 25th CCS అంటే మన క్రికెట్ కోఆపరేటివ్ సొసైటీ 92 స్టార్ట్ చేస్తుంది. దీనిలో ఏంటంటే ప్రతి మెంబర్ ఆ రోజులో 100 రూపాయలు, ఇప్పుడు 300 రూపాయలు ప్రతి మెంబర్ ఉపయోగం 18 years కాగానే మెంబర్ అవ్వడం మేము జమ చేయడం. దానితో మళ్ళీ మేము ఆ అమౌంట్స్ తోటి మేము లోన్స్ తీసుకోవడం, మళ్ళీ రీపేమెంట్ చేయడం ఇది జరుగుతుంది. ఇది మెయిన్ ప్రాసెస్. అందులో ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే ఒక 1.5 year నుంచి
రూపాయలు తీసుకొని గుడికి ఏంటంటే డైరెక్ట్ సంఘం నుంచి అక్కడ ఖర్చులకు ఏదైతుందో దాన్ని సంఘం నుంచి ఇస్తున్నాం. అది కాకుండా ఇండివిజువల్గా ప్రతి ఒక్క మెంబర్లు కూడా అంత పార్టిసిపేషన్ ఉండాలని 100 రూపాయల నుంచి 50 రూపాయలు గుడికి, 50 రూపాయలు ట్రస్ట్. ఈ 2 కార్యక్రమాలు చేయాలని మా ప్రెసిడెంట్ గారు, మా ప్రెసిడెంట్ గారు, మా అడ్వైజర్ ఉదయ్ గారు వీళ్ళు ఫోర్స్ చేయడం వల్ల అందరం కలిసి యాక్షన్ చేసి ఇస్తారు. అదే దూరం అంటే చెప్పడం ఏంటంటే వీళ్ళు ఆరోగ్యాన్ని, విద్యని, కులానికి భక్తి కూడా నేర్పిస్తున్నారు. గుడి నిర్మాణం చేసి ఆ గుడిలో ధూప నైవేద్యాలు సమర్పించడానికి వీళ్ళకి నిర్వహిస్తున్నారు. అది ఎంత గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమం భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఈ కార్యక్రమాన్ని. చిక్కడపల్లి వీరభద్ర సంఘం క్యాషియర్ గారు పెద్దలకి, మహిళా మండలి వారికి అందరికీ నమస్కారం. ఈయన మన సిసిఎస్ ఏదైతే స్థాపించినామో దాని తర్వాత నుంచి 2002 నుంచి సిసిఎస్కి మా దానికి క్యాషియర్గా ప్రమోట్ అయ్యి 2 years నుంచి సంఘానికి క్యాషియర్గా వర్క్ అయితే మన కేంద్ర సంఘం నుంచి ఏదైనా బీబీసీ సంస్థ చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నది. అయితే దాన్ని చూసి మేము ఆ వాట్సాప్లో చూసుకుంటాము. అయితే ఎక్కువ వరకు అయితే మనకు ఈ చవలకు సంబంధించిన ఇవే కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ కనిపించడం లేదు. దీని గురించి కూడా కొంచెం తీసుకోవాల్సిందిగా మరి. ఇంకోటి మన చిక్కడపల్లి సంఘంలో ఈ పర్వత సంస్థ ఎలా అవుతుందో సెంట్రల్ సంఘంలో కూడా స్థాపించి ఒక ప్లాన్ చేయాల్సిందిగా ఒక బలం. చిక్కడపల్లి పబ్లిక్ నుంచి కానీ నంబర్స్ నుంచి కానీ వెళ్ళగా మన బీబీటీసీ వాళ్ళకు తోడుగా ఉండాలని తెలియజేస్తున్నాం. దయచేసి ఏమనుకోవద్దు, మా మహిళలు వాళ్ళ కలెక్షన్స్ బాగా కాదని మాట్లాడుతూ మరియు తెలంగాణ వీరభద్ర జన్మస్థి చిక్కడపల్లి సంఘం సభ్యులకు మరి వారి కమిటీకి అలాగే ట్రస్టుకు మాది కూడా తోడుగా ఉండాలని విరాళము ఇచ్చి మేము కూడా మీతో పాటు ఒక విరాళం ఇచ్చి మేము కూడా మీతో పాటు తోడుగా ఉంటామని చెప్పి ఇక్కడ సంఘం పెద్దలు, సంఘ సభ్యులు మరియు మహిళలకు నాకు ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి నాకు అనిపిస్తుంది, గ్రహించాలి. ఇక్కడ యూత్ కన్నా ఎక్కువ 50 సంవత్సరాల వాళ్ళే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళకు 50 సంవత్సరాల వాళ్ళే ఎక్కువ వాళ్ళే ముందుకు వచ్చి 50 సంవత్సరాల అబ్బో వాళ్ళే ఎక్కువ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. కాదండి, మీరు ఇంతమంది ప్రోత్సహిస్తారంటే అది చిన్న మాట కాదండి. చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు ఇచ్చినట్టే అది వేరే. ఇక్కడ మేము కూడా సాయం చేస్తాము ట్రస్ట్కు. మన కులానికి ఎవరైతే గరీబులు వాళ్ళకి మాటోడు కూడా కులాన్ని చెప్పి వచ్చి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు మన ట్రస్ట్ గురించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మహిళలు అదేవిధంగా ఈ ట్రస్ట్కు వినాలకి ముఖ్య అతిథులు ఇచ్చినందుకు వచ్చేసిన మన కేంద్ర అధ్యక్షుడు కొండయ్య గారికి, అలాగే ట్రస్ట్ చైర్మన్ ఏ కుమార్ గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు కె విశ్వం గారికి, ప్రధాన కార్యదర్శి చొవ్వా శ్రీనివాస్ గారికి, అలాగే మన కేంద్ర సంఘం ప్రధాన మాజీ
ఉపాధ్యక్షులకు జగ్గయ్య గారికి, అలాగే సంఘం ముఖ్య సలహాదారులు ఫౌండరు మన నారాయణ గారికి, అలాగే జిట్టుకు మన విద్యా కమిటీ చైర్మన్ మన విఠలమ్మకు, అలాగే మన టెస్ట్ క్యాషియర్ జాన్ గారికి, కేంద్ర కమిటీ టెస్ట్ కేంద్ర కమిటీ ప్రెసిడెంట్ గారికి అందరికీ స్వాగతం పడుతూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందాక మన వాళ్ళు చెప్పారు చాలామంది ఈ టెస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కూడా ఇప్పుడు సుమారుగా 8 సంవత్సరాలు పెట్టి మా సంఘ సభ్యులు అందరం తిరుగుతున్నప్పుడు సంఘ సభ్యులు ఎంతో మంది మీద వాళ్ళు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక సంవత్సరం దాకా మేము అందరము చర్చించుకున్నాం సంఘంలో. ఎట్లయితే మనం ఈ సంఘం అయితే ఎట్లా ఏర్పాటు చేసుకొని మన సంఘాలను కలుపుకొని పోతున్నామో మన జిల్లాలో కూడా చాలా మంది మీద వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒకటి మన కేంద్ర కమిటీ నుంచి మన సభ్యుల నుంచి ఏదైనా సహాయం చేయాలి. ఏంటంటే ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి మాకు థాట్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఒక థాట్ ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి మేము అనుకున్నాము. తర్వాత ఎవరికైనా సాయం చేయాలనుకో మీద వాళ్ళకు అది కూడా పెట్టుకున్నాము. చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఒక 3 అనే కాన్సెప్ట్ మనం ఉంటాయి. విద్య, వైద్యం, ఈ గరీబ్ వాళ్ళకి ఇలా చెప్పాను. అది కొద్దిగా జమ చేసి డబ్బు జమ చేసి దాంట్లో చాలా మంది ఇచ్చినారు అప్పట్లో. దాంతో మొత్తం నడిచినది సంఘం మొత్తం ట్రస్ట్ బాగా నడిచినప్పుడు. తర్వాత ఎలక్షన్ అయినా కొత్తపాడు వచ్చింది. కొత్తపాడు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకు ట్రస్ట్ అంటే ఈ కేంద్ర కమిటీలో పెద్ద మాసం మాత్రం ఇస్తే సరిపోతుంది. మనకు సుమారుగా ఇప్పుడు మన కేంద్ర కమిటీకి 90 సంఘాలు లేవు. మనం ఆ 90 సంఘాల సభ్యులు కానీ 90 సంఘాలు మనకు తోడ్పడితే ఇంకా పైకి తీసుకుపోయి మన బీద వాళ్ళకు సాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కమిటీ పెట్టుకున్నాము. కమిటీ పెట్టుకొని కమిటీలో మీటింగ్ కూడా చేసుకున్నాము. ఎట్లాగైనా సరే మా చైర్మన్ సాబు, మా ప్రెసిడెంట్ సాబు వీళ్ళందరూ అడ్డజోతో తీసుకొని ఆ సంఘానికి చందారూపంగా వెళ్తాం అన్నమాట. మనం ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాం. బీద వాళ్ళకు బీద సాయం చేస్తున్నప్పుడు మన సంఘం ఎంత ట్రస్ట్ ఉన్నా కూడా ఇతరులు కానీ సంఘంలో సాయం చేస్తే సరిపోతుంది. అంతేగాని ఎన్ని కోట్లు పెట్టినా కూడా కోట్లు పోతూ ఉంటాయి. వాళ్ళు ఎన్ని రూపాయలు ఇచ్చినా వచ్చేటే పోతాయి. కాబట్టి ఏంటంటే ఒక 3 కూడా చేసుకోవాలి. 3 రూపాయలు డబ్బు ఉడిపి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మనము మన బీద వాళ్ళకి పంచాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి సంఘం పోవాలని చెప్పి మాకు ఒక నిర్ణయం తీసుకొని మొదటిగా మన చైర్మన్ గారు మన అధ్యక్షులుగా చెప్పారు. సరే పోయి మనమైతే పోదాము, ఫస్ట్ మా సంఘం నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పాను. చాలా సంతోషం అనిపించింది. అది చెప్పిన సుమారు సంవత్సరం అయిపోయింది. అది మనవాడే కారణాల వల్ల మీరు మాత్రం ఉసుకేస్తున్నాడు. కానీ మన టెస్ట్కి ఇవ్వడానికి కొద్దిగా అనివార్య కారణాల వల్ల టైం సరిపోలేకపోయింది. అదే మననే అడిగాము, సార్ తొందరగా చేయండి సార్, తొందరగా చేస్తే బాగుంటుంది. మీరు మీ స్ఫూర్తితోనే మీరు ఏదైతే మొలక పెడతారో ఆ మొలక పెద్ద అయితేనే బాగుంటుంది. ఫస్ట్ మీరు అయితే స్టార్ట్ అని చెప్పి పదే అడగడం జరిగింది. మా కమిటీ కూడా అందరూ ఈరోజు చేసినందుకు మా కమిటీ తరఫు నుంచి నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళ ఆహ్వానించినందుకు ఇంకోటి ఇందాక చెప్పాను, మన సూచన చెప్పాడు, అది 100% కరెక్ట్. అది మేము ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే గరీబోలకు పోవాలి. మనం ఇంకా 2 నిమిషాలు చెప్పవచ్చునా, ఇది గరీబోలకు పోవాలని చెప్పి మేము ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఆ కారణాన్ని ఏమైపోయిందంటే మా చోళల ఫోన్లు మోగుతున్నాయి. గరీబోలకు కానీ కొంతమంది మేము ఇచ్చినాం. ఎట్లా అంటే తప్పకూడదు, ఎవరే కానీ మన సభ్యులు తప్పకూడదు. మాకు ఎటువంటి ఫోన్ వస్తున్నాయంటే సంఘం ఇస్తుందంటే అయిపోయా గడిపోడు మీరు గడిపోడు అని మాకు చూడగా కుసలుపుతున్నాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడుగా గడిపోలు కానీ 3 రూపాయలు గడిపోల గురించి ఎడ్యుకేషన్ కానీ విద్య కానీ ఎవరికైనా టక్కనైనా ఒకరికైనా ఇబ్బందిగా మేము వెళ్ళి మా కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్ పడతారో వాళ్ళని పరిశీలిస్తుంది. మీకు ఉన్న అర్హతలు ఉండాలి అనేది. అటువంటి సందర్భాలు చాలా గొప్ప జరిగినాయి. ఎవరైతే చనిపోయిన మనం అమౌంట్ ఇవ్వాలనుకున్నామో మేము వెళ్ళి చూసాం మన ఇంట్లో ఉందా లేదా అని, అమౌంట్ ఉన్నాయా లేవని చెప్పి చూసి పరిశీలించి కావాలని ఇచ్చినాం. అట్లా 1 రూపాయి 2 రూపాయి 3 రూపాయి 4 రూపాయి సంఘాలకు వాళ్ళకి ఎట్లా పోయిందో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇక అరే సంఘం నుంచి 5,000 రూపాయలు సంఘం నుంచి 10,000 ఇస్తుంది, అరే మనం తీసుకుందాం ఎందుకు ఇవ్వాలని చెప్పి ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ పేరు కాదు, సంఘాల పేరు కాదు, కొంతమంది మాకు ఫోన్ చేయడు ఏమని, అరే అడుగురా మీద మనం ఏమని చెప్పుకురా. అట్లా తీసుకొచ్చిన సంఘటనలు ఇంకొకరు ఉన్నాయి. అవి భరించలేక మా కమిటీ వారు చెప్పడం జరిగింది. సార్ ఇట్లా పరిస్థితి అవుతుంది, రోజుకు వాళ్ళు ఇది ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అవుతారు, మీద వాళ్ళు తక్కువ అవుతారు. మరి వీళ్ళ గురించి ఒకటి ఆలోచిస్తామని చెప్పి అప్పట్లో మన జనరల్ సెక్రటరీ కొండయ్య గారు, దిశాన్ గారు అందరు కలిసి కూర్చుంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆలోచించారు. ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళు అంతా ఇంకా సరే సౌఖ్యంగా ఇచ్చేది, కట్టుబడిగా మనం ఇచ్చేది ఎవరైనా సరే ఫోన్ చేసి లెటర్ పెడితే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి సాధ్యం చేయలేదు. అంతేగాని చెప్పినట్టు అందరికి ఇవ్వలేదు. ఎన్ఆర్ఐలకు వాళ్ళకి
ఎవరైతే మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఆడుతారో వాళ్ళకి మాత్రం వేరే జరిగింది. ఎవరైతే మాకు ఫోన్ చేసి హాస్పిటల్ ఉంటారో అక్కడ వెళ్ళి పరిస్థితి చూసి వాళ్ళకి మాత్రం వేరే జరిగింది. చాలా మంది టీచర్లు కూడా చేయడం జరిగింది. కొంతమంది అదర్ క్యాస్ట్కి వెళ్ళారు, టీచర్స్కి వెళ్ళారు, వాళ్ళు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. అది ఇంకో చేసుకొని అది కూడా క్యాన్సల్ చేయడం జరిగింది. అటువంటి చాలా గొప్ప జరిగింది. ఆ కమిటీ అయిపోయిన తర్వాత ఈ కమిటీ కొత్త కమిటీ వచ్చింది. కొత్త కమిటీలో మాత్రం ఇంతవరకు మేము ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఈ మన విద్య కానీ ఇంకా కొద్ది ప్రోగ్రాం పెట్టుకోలేదు. డబ్బు జమ అయిన తర్వాత అంతవరకు తాత్కాలికంగా ఇది యాప్లై చేసి సావులకు మాత్రం ఇచ్చేదామని చెప్పేసి సుమారుగా 3 లక్షల వరకు 30-40 మంది అధ్యక్షులకు ఇవ్వడం జరిగింది. ఒక 3 మాత్రము క్యాన్సర్ పేమెంట్ వాళ్ళు ఎమర్జెన్సీ ఉన్నవారు వాళ్ళకి మాత్రం కమిటీ పర్మిషన్తో అందరూ వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక పోయే జరిగింది ఇప్పుడు విద్య కావాలి, విద్యకు డబ్బు కావాలి. ఇక బీమార్ చెలవ ఉంటారు వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఏం కావాలి. సంఘం నుంచి కేంద్ర కమిటీ నుంచి 3 లక్షల రూపాయలు తీసుకోవాల్సి వచ్చింది. ఎంత అనుమతి ఇస్తారు కేంద్ర కమిటీ మనం జమ చేసుకొని మనకు కూడా కేంద్ర కమిటీ కూడా చాలా వర్క్ ఉంది, చెప్పలేక వర్క్ ఉన్నది. డెవలప్ చేసుకోవాలి, సంఘం డెవలప్ చేయాలి, కమిటీని డెవలప్ చేయాలంటే ఒక్కరు పెట్టే కాదు, అందరూ కలిసి ఇంత చేస్తేనే అది ఎంత చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసేందుకు మొట్టమొదటిగా మీరు ఫస్ట్ ఫౌండేషన్ మీరు వేసేందుకు దీంతో ఈ మెసేజ్ అనేది ఎట్లా పోవాలంటే 90 సంఘాలు కాదు కదా, ఇండియా మొత్తం పోవాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి తనంతా తానే. ఇప్పుడు మేము అడగలేదు, అటు అడగముందుగా వచ్చినందుకు మేము వాళ్ళకి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము అడగముందుకు వాళ్ళు వచ్చినందుకు ముసలం చిన్నపల్లి సంఘాలు. అదేవిధంగా ఇంక సంఘాలు చాలా ఉన్నాయి, కొన్ని అభివృద్ధి చెప్పే సంఘాలు వాళ్ళు కూడా మా కేంద్ర కమిటీ కానీ ట్రస్ట్ కానీ ముందుకు వచ్చి మేము కూడా ఇస్తాము, మేము కూడా చేస్తాం, సాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా మేము వాళ్ళకి తూచా తప్పకుండా చేస్తాము. ఏదైనా సలహాలు ఇచ్చిన సుదర్శన ఇచ్చినట్టు సాధించినట్టు సలహాలు కూడా మనం మీరు వచ్చి మీరు సలహా అది కూడా మీరు సూచన తప్పకుండా పాటిస్తాము. వీళ్ళకే కాదు ఇక పెద్ద సంఘాలు కూడా మీరు సూచనగా చెప్పి వాళ్ళు ఇస్తే వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా వల్ల పెట్టినారా లేకపోతే డైరెక్ట్ ఎట్లా? సలహా చెప్పండి. విలేజ్ గారు కేంద్ర సంఘం విద్యా కమిటీ చైర్మన్ కె విఠల్ గారు మాట్లాడుతూ సభా వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారం. చిన్నపల్లి కమిటీ సభ్యులకు మహిళా మండలికి వివిధ సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ కాలాతీతం అవుతున్నది, ఇది ఒక చర్చ కాదు కాబట్టి ఈ యొక్క చిక్కడపల్లి సంఘం చాలా విషయాల్లో ఆదర్శంగా ఉంటుంది. మొట్టమొదటిసారి విద్యాపరంగా ప్రోత్సాహాలు ఇచ్చిన సంఘం, అలాగే పరపతి సహకార సంఘం స్థాపించి వాళ్ళ సభ్యుల్ని ఆదుకున్న సంఘం, అలాగే కేంద్ర సంఘంలో అనేక కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్ నుంచి 2005 నుంచి కూడా చర్చలు జరగడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఒకటి స్థాపించాలనే ప్రేరణ జరగాలి. ఇంతకుముందు చెప్పారు చిక్కడపల్లిలో ఈ పర్పస్ సహకార సంఘం ఏర్పడడానికి ఒక ప్రేరణ ఏంది, బ్యాంక్కి వెళ్తే లోన్స్ ఇవ్వకపోవడము ఒక రకమైతే ఈ యొక్క ట్రస్ట్ కూడా కొన్ని రిసల్ట్ జరిగాయి. చెప్పారు ట్రస్ట్ నుంచి కొంతమందికి అనారోగ్యం వల్ల ఇన్సూరెన్స్ కొంత డబ్బు మిగిలిపోవడం, దాంతో ఏదో ట్రస్ట్ ఏర్పడాలనేది గత కమిటీలోనే జరిగింది. చీఫ్ ఆదిసార్ కానీ నిజమైన బాబాయ్ కానీ వాళ్ళందరూ కూడా కేంద్ర సంఘంలో ఏదో ఒకటి మెమరబుల్ అంటే చాలా స్థాయిగా ఉండే ప్రోగ్రాం ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ఎలా చేయాలో గుర్తురాలేదు. గుర్తున్నదే అప్పటి నుంచి నడుస్తుంది. ఇది అనుకుని 2022లో ఈ యొక్క ట్రస్ట్ స్థాపన జరిగింది. కేంద్ర సంఘం తీసుకున్న అనేక కార్యక్రమాల్లో అతి ఉన్నతమైనది. ఇప్పుడు కేంద్ర సంఘానికి ఒక 1 years కూడా ఈ యొక్క ట్రస్ట్ వీరభద్ర వీరశ్రీ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ ద్వారానే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ట్రస్ట్ ద్వారానే విద్యా కమిటీ కూడా జరుగుతున్నాయి, ఆల్రెడీ అన్ని సంఘాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రేరణ కల్పించే ప్రోగ్రాం అనేది కేంద్ర సంఘం జరుగుతుంది. మరి అన్నట్టు మరి ట్రస్ట్కి డబ్బులు కావాలి, ఏ సంఘమైనా డబ్బులు కావాలి. గతంలో
కొంతమంది దాతలు ఇస్తేనే జరిగి స్టార్ట్ అయింది. ఓ రోజు స్టార్ట్ కావాలి. ఆ రోజు కొంతమంది దాతలు డబ్బులు ఇవ్వడం వల్ల కాలేదు. దాని తర్వాత అనవసరం చర్చ అయింది. ఈ ప్రోగ్రామ్ అంటూ తీసుకున్న తర్వాత ఆగితే ఎవరు పడతాం, ఎలా చేయాలి? ప్రపంచం నడుస్తూనే ఉంది, బట్ టైం ఏంటో నడుస్తూనే ఉంది. కానీ ప్రపంచం అంటాము ఇది ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు మేము ప్రతిపాదించాము గతంలో కూడా. ఎందుకంటే మేము 2005లో సంఘం హై స్కూల్లో వేసాము. 6 టీచర్లను తలాన్ని చేసుకొని ₹1,00,000 డిపాజిట్ ఫర్ ఎవరు చేయడం. దాని నుంచి వడ్డీతోనే ప్రతి సంవత్సరం పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తాం. అలాగే మనం కూడా కేంద్ర సంఘంలో ఒక కార్పస్ ఫండ్ అంటే సాధ్యమైనంత వరకు ఏదైనా చేయాలనేది నాకు చాలా పెద్ద చర్చ ఉంటుంది. చేస్తేందంటే వాళ్ళు ఇచ్చినా చెప్పినా నిరంతరం జరుగుతుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చట్టబద్ధంగా ఉండాల్సి ఉంటుంది. దాని వాటిని కూడా చట్టబద్ధంగా ఉంటుంది. అలాగే ప్రతి సంఘం కూడా ప్రతి సభ్యుడు ఎవరైతే నాకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటామో మనం కూడా ₹50 పెంచబోతే 50 పడ్డ రోజు నెల రూపాయలు ఎవరైనా వాడుకోలేదు ప్రపంచంలో. ఎన్నోసార్లు సార్ మన కేంద్ర సంఘంలో ప్రతి సంఘం కూడా ఎడ్యుకేట్ చేద్దాము. ఎందుకంటే ఏ సంఘం చనిపోగానే అందరూ పెడతారు మాకు 5,000 ఇచ్చిరా లేదా. ఒక బ్యాంక్ అయినా గవర్నమెంట్ అయినా స్కీమ్లో రిలేట్ చేస్తుంది. అది ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి బిల్ శాంక్షన్ టైం పడుతుంది. బిల్ లేదు అది వచ్చిందా ఎంబడే శాంక్షన్ అవుతుంది. ఎంతకాలం అవుతుంది, కొండలకు అయిపోతాయి. కాబట్టి ప్రతి మెంబర్ కూడా ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే. ఈ యొక్క ఉద్దేశంలో ఈ యొక్క డైరెక్షన్లో మీరు సంఘం ఇచ్చిన తోడ్పాటికి మనస్ఫూర్తిగా నేను విధంగా అంటున్నాను. అట్లాగే చర్చలేదు కాబట్టి కేంద్ర వారు కూడా ఈ ట్రస్ట్ని ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేయండి. చేస్తే అందులో అనేకమైన సలహాలు ఉంటాయి. ఈ కేంద్ర అనుబంధంలో అన్ని సంఘం పిలవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అర్థం కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తలేవు, చెట్ల రాస్తలేవు. కొంతమంది దాతలు ఇస్తాయి, కష్టపడితేనే వస్తున్నాయి. నేను చాలా మంది ఇవ్వండి, వాళ్ళు ఏదో ఉంది మూట మాకు హక్కు ఉంది, ఎవడు హక్కు ఉంది, ఎవడు హక్కు లేట వేరే ఎక్కడున్నా అక్కడ. కాబట్టి దయచేసి ఒకసారి విస్తృత సమావేశం పెట్టండి. అక్కడ సలహాలు ఇస్తాము, చట్టబద్ధం ఏముంటుంది అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ముఖ్యంగా చికిత్స సంఘానికి మరొకసారి ధన్యవాదాలు చూస్తుంది. మీరు ఇచ్చిన ₹50 ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఇదే కాక ప్రతి నెల ఇచ్చేవారు కూడా మాకు ట్రస్ట్కి అకౌంట్లో ఇస్తున్నారు. కొంతమంది మాకు డైరెక్ట్ కూడా ఇచ్చిస్తున్నారు. ప్రతి నెల ఒక సంవత్సరం నెల ఇస్తున్నారు. అది గంటిస్వామి సెంటెక్స్ కలపమ ₹1000 బ్యాంకులో డైరెక్ట్ పడుతుంది. సంవత్సరం ప్రతి నెల ఇస్తుంది. ప్రతి నెల ఇస్తుంది. ఏ అంటారు కలపమ సంఘం ₹500 మాకు ప్రతి నెల ఇస్తుంది. సంవత్సరం అయిపోయింది నుంచి. కాబట్టి ఈ నరసింహరావు జంగమెట్ 1500 ఆయన కూడా అకౌంట్లో డైరెక్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా అగుల మలేశం సంగారెడ్డి ప్రెసిడెంట్ ఆయన ₹1000 నెట్ ప్రతి నెల ఇస్తున్నాడు. రామచంద్రరావు అదే సిహెచ్ కొండాయి గారు కేంద్ర కమిటీ అధ్యక్షుడు ₹1000 కంటిన్యూ బ్యాంకులో పడిపోతుంది. అదేవిధంగా రాజేందర్ ముసరాబాద్ ఆయన కూడా ₹1000 ఇస్తున్నాడు. వీటితో పాటు మీరు పర్సనల్గా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి నెలలకు సంవత్సరం కంటిన్యూ వస్తున్నాయి. కంటిన్యూ సుమారు నెలకు ₹10,000 అయితే కంటిన్యూ అకౌంట్లో పడుతున్నాయి. మీరు ₹50 ఇస్తారు కాబట్టి ₹50 కాకుండా ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటే నెలలకు కూడా ఇచ్చుకోవచ్చు. నెలలో కూడా నెల కంటిన్యూ కూడా చేయొచ్చండి. ప్రయత్నం చేస్తాం. ట్రస్ట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అది చేస్తాం. మాట్లాడాల్సిన ఈరోజు మన తెలంగాణ వీరభద్ర విలువ సంఘం చిక్కడపల్లి సంఘంలో ఏర్పాటు చేసి కేంద్ర సంఘంలో ఉన్న అనుబంధ సంఘాలను కూడా అవమానించినందుకు మరి ఈరోజు వారు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ అందరి సమస్యలను వివరించినందుకు నిజం చెప్పాలంటే ఎంతో సంతోషం. మరి ఈ సంఘంలో ఇంత యాక్టివ్గా నడుస్తున్నట్టు మరి మాకు తెలుసు కానీ బయట ప్రపంచం తెలియదు. అది కూడా ఈరోజు కేంద్ర సంఘం సమక్షంలో
విన్నవించారు కాబట్టి దీన్ని మేము కేసీఆర్ ద్వారా కూడా ప్రతి సంఘం కూడా తీసుకుపోతామని చెప్పింది సభకు చెప్తూ ఏం చెప్పాలంటే మీ అందరికీ ఈ సభ్యులకు 210 మంది సభ్యులకు ఎంత చెప్పినా తప్పనే ఏదైతే తప్పనే. ఎందుకంటే మా ఆశయము 1972లో సంఘం స్థాపించినప్పుడు యాది కాక తెలుగుమామ చెప్పేవారు. దానికి తోడుగా మీ సంబంధం కానీ పాపయ్య కానీ మేమందరం తోడుగా ఉండి వాళ్ళ చింత సలహా సూచనలతోనే మేము పనిచేస్తే కానీ వాళ్ళకి మిగిలిపోయి ఇప్పుడు పోలేదు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనికి రైట్ అన్నారు. ఎందుకంటే ఒక సంఘాన్ని స్థాపించి మన వాళ్ళ స్థితిగతుల గురించి ఆలోచన చేసి ఎంతో శ్రమించి వాళ్ళు కష్టపడి వాళ్ళ సలహాలు విన్నారు. వాళ్ళు పని చేసిన చెప్పినాం సలహా సూచనని ఈరోజు వాళ్ళ ఆశ్రమం వాళ్ళ ఇప్పటికి కూడా వాళ్ళ సలహా సూచన అదే వాళ్ళు చెప్పిన ఏది సలహా ఉందో దానే పాటిస్తారు. ఇప్పుడు మాకు ఎందుకంటే వాళ్ళంతా స్వచ్ఛంగా నీతిగా మంచిగా ఆలోచన చేసి ఒక సంఘం స్థాపించిపోయారంటే ఇవాళ మనం ఎంతమంది దాని కింద ఆచరించుకొని చేస్తున్నాం. అదే చాలా గొప్ప పని. అందులో ఆ రోజు ఇప్పుడు మీరు అన్నట్టు మనం చెప్పారు లోన్లకు చాలా బాధపడ్డాము. ఎక్కడ పోయినా ప్రభుత్వం నుంచి లోన్లు వస్తలేవు. మనం కష్టపడుతున్న డొక్కాడు కాబట్టి మనం కష్టపడుతున్న 10 రూపాయలు సంపాదించుకుంటాం. ఈ ఆఫీస్ నిండా ఆఫీస్ లోన్ అయితే తిరగాలంటే ఇబ్బంది. మనం ఒక కోర్టు సంఘాన్ని పెట్టుకోవాలో చేస్తున్న ఆ రోజు కూడా డాక్టర్ పునర్యాత్రి కూడా ఒక సలహా సూచన చేయడం జరిగింది. ఆ మాదిరినే ప్రతి ఒక్కరూ అంచెలంచెలుగా పెట్టుకొని కొంతమంది అవకతవకల వల్ల సంఘాలు ఎప్పుడు చెడిపోవు. సంఘాల్లో వ్యక్తులు చెడగొడితే చెడిపోతాయి. ఇది ఒకటి గుర్తించుకోవాలి. సంఘాలు మాత్రం ఎక్కడ కాదు అక్కడ ఉంటే సంఘాలు మాత్రం ఎక్కడ ఎప్పుడు చెడిపోవు. సంఘంలో వ్యక్తులు ఏదైనా పొరపాటు చేస్తే సంఘాలు అనేది డీలబడిపోతాయి. అదొకటి మనం గుర్తించుకోవాలి. దాంతో అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనుకున్నట్టు కూడా కొన్ని సంఘాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని సంఘాలు కూడా చాలా ముందుకెళ్ళి మన యాక్టివ్గా చాలా పనిచేస్తున్నాం. అందులో ఈరోజు ఈ సభకు పిలిపించినారు. ఇక్కడ వేదిక మీద పెద్దలకు చెప్పాలంటే చాలా సంతోషమైన కార్యక్రమం ఇలా ఈ చిక్కడపల్లి సంఘం తీసుకుని ప్రతి ఎవరిని కూడా ఇలా చిన్న చూత పని దాన్ని కూడా పట్టడానికి అవకాశం లేదు. ఇలా క్యాషియర్ కానీ ఆ సలహాదారు కానీ మెంబర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎడ్యుకేషన్ కమిటీ కానీ ట్రస్ట్ కమిటీ కానీ ఆరు గుడి కమిటీ కానీ మహిళలు కానీ యూత్ కానీ ఎవరు చూసినా ఏ ఆలోచన చూసినా కదంటే ఒక అభివృద్ధి కార్యక్రమం గురించి మనం ఆలోచన చేసి కట్టుబడున్నాము. సంఘానికి కట్టుబడమే మాట ఒకటి చాలా మన కులానికి. ఇది ఎంత స్వచ్ఛమైన మాట అంటే వాస్తవం చెప్పాలంటే చాలా 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 అప్సెట్ చేస్తున్నాను. అందుకంటే మరోసారి మీ సంఘానికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు. కాకపోతే మనం అన్నట్టు స్థానిక సంఘానికి కేంద్ర సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. గమనించాలి. స్థానిక సంఘానికి కేంద్ర సంఘం చాలా వ్యత్యాసం ఉంటుంది. స్థానిక సంఘాల్లో మన సభ్యులు ఉంటారు. మనం ఏ కండిషన్ తీసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుంది. అదే కేంద్ర సంఘానికి మన మొత్తం యావత్ తెలంగాణ ఉంటుంది, యావత్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని చాలా సూచన తప్పకుండా సమయం సందర్భం పాటించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా లోతుగా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. అంత ఈజీగా మనం స్థానిక సంఘాలు తీసుకున్నట్టు కేంద్ర సంఘంలో మనం ఏ నిర్ణయం కానీ తీసుకోనికి వీలు. ఎందుకంటే మన కులం వాళ్ళు కాబట్టి మనం ఆలోచన చేసేది చాలా పెద్ద గొప్ప ఉంటుంది. అలాంటిది కూడా మనం ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా 72 సంఘ స్థాపించాలంటే ఈరోజు కూడా దాన్ని ఆ చూత తప్పకుంటే ప్రతి ఒక్కరి ఉన్నవాడిని లేనివాడిని గరీబోంది మంచో చెడ్డ తినుకుంటూ కూడా ఈరోజు మనం కూడా ఇక్కడ గూడెలు పెట్టుకొని దాని కింద కూడా అంత సహసాగంతో కూడా దాన్ని కూడా లెవెల్ నడిపిస్తాం. ఇవన్నీ పెట్టడానికి కూడా ఏదైనా ఎడ్యుకేషన్ పెట్టాలంటే దానికి ఒక 6 సంవత్సరం పడుతుంది. ఏంటి దీన్ని పెడితే సాధిస్తామా ఫెయిల్ కావద్దు. ఇవాళ విఠల్ గారు ట్రస్ట్ కూడా పెడితే మనం చేయగలుగుతామా చేయలేమా ఎట్లా చేస్తాం ఏం కదా. మరి కేంద్ర అప్పుడు పెద్దలు అన్నారు మనకి ఎందుకంటే రాష్ట్రానికి ఒకటే సంఘం ఉండాలి, దీని కింద ఉంటే వ్యత్యాసాలు వస్తాయి మార్పులు వస్తాయి అని అన్నారు. కాబట్టి ఈరోజు జనాభా పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది. మన వాళ్ళు చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని పాల్పంచుకోవాలని చెప్తేనే ఇలా మనం అక్కడ కూడా ఏదైతే స్థానిక సంఘం చేసుకున్నామో అక్కడ కూడా ఒక ట్రస్ట్ని స్థాపించుకోవడం జరిగింది. ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు మనకి ఏ నిర్ణయాలు తెలియవు, వాళ్ళ లోతు పాత్రలు తెలియవు. మనకి ఏమున్నది ఎట్లుంటుంది ట్రస్ట్ అంటే ఏంటి, దేనికి ఇవ్వాలి, మెడికల్కి ఎంత ఇవ్వాలి, ఎడ్యుకేషన్కి ఎంత ఇవ్వాలి, చనిపోతే ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచనలు మనం పెట్టి ఎట్లా ట్రస్ట్ అంటే మార్పులు చేసుకోవడం కదా ఆలోచనే ఆ రోజు ట్రస్ట్ పెట్టలేదు. ట్రస్ట్ పెట్టగానే ఫస్ట్ ఒక కేసు వచ్చింది. రంజిత్ అని చెప్పి మాట్లాడే పిల్లగానికి ఒక కేసు వచ్చింది. మనకి ఆ కేసు రాగానే నాకు ఎక్కడ పోయలేదు. నాకు అప్పుడే డొనేషన్లు వచ్చినాయి, దేవుని దగ్గర 5-10 లక్షల దాకా వచ్చినాయి. మన దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుడు మనం విజయచంద్ర అన్నట్టు ఆ సెకండ్ ప్లాన్ చేస్తే 3 లక్షల రూపాయలు కేసు అనేది
అవన్నీ కలుపుకొచ్చారు. అప్పుడు మనకు గ్రోత్ క్యాన్సర్ వచ్చింది బాగా కంటే ఎన్ని ఇవ్వాలంటే ఆయనకు దగ్గర బాగానే ఖర్చు చెప్పారు. మేము 25 లక్షలు మనం చెప్తే మన కెపాసిటీ చేసినప్పుడు ఆ రోజు కమిటీ కూర్చొని కేంద్రాన్ని కూర్చొని 2 లక్షల రూపాయలు వాళ్ళకి రాసినాము. 2 లక్షల రూపాయల వరకు మేము పెడతాం అని అప్పుడు ఫస్ట్ టైం. తర్వాత మీరు అన్నట్టు ఇవన్నీ నిర్ణయాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఇల్లు తీయద్దు, జాగా తీయద్దు, ఆత్మహత్య చేసుకుంటూ తీయద్దు, బాయిల వాటి తీయద్దు, ఉరేసుకుంటూ తీయద్దు, మరి ఏమైనా జాబ్ చేసుకుని మంచుకున్నట్టు తీయద్దు అని చెప్పి నిర్ణయాలు చాలా పెట్టాం. చాలా కండిషన్ పెట్టాము. వెరిఫై కూడా పెట్టాము. అవుతుంది కిట్టుని ఎలక్షన్ ప్రతిదానికి వెరిఫై పెట్టాలి. ఎడ్యుకేషన్ కానీ ట్రస్ట్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ దాన్ని కూడా వచ్చి కూడా వాళ్ళిద్దరిని మేము మెయిన్గా వాళ్ళిద్దరు పెట్టి వాళ్ళిద్దరు వెరిఫై చేసుకోవడం. హాస్పిటల్ పంపేయడం కానీ చనిపోతే కానీ ఏం చేసుకోవడం వాళ్ళకి పెట్టాం. పెట్టిన తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ మాకు వినిపిడ్ ఏమని అంటే మీ 5,000కే ఆత్మ ఉరేసుకుంటాడే, మీరు ఇచ్చే 5,000కే బయట చచ్చిపోతాడా, మరి మీ 5,000 ఇస్తే ఈ అంతే కదా. ఇట్లా రకరకాలుగా మోడల్ కేసగానికి వస్తే ట్రస్ట్కి వస్తే మళ్ళీ కూర్చొని ఇప్పుడు ఇంట్లో కూడా నా ఓటు నీ ఓటు సమస్యలు ఎట్లా వస్తాయంటే సమస్యలు చెప్పుకొని ఉండదు. ఆ సమస్యలు అక్కడ వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో వాళ్ళకే వస్తాయి సమస్యలు. అక్కడున్న పెద్దతనం ఏదైతే చేస్తారో వాళ్ళకే ఫేస్ చేయవలసి వస్తుంది. ఒక రకం లేదు మన దగ్గర. అలాంటివి కూడా ఫేస్ చేసుకొని అందుకని ప్రే చేసామంటే ఏదేమైనా డెత్ ఫండ్ మాత్రం ప్రతి ఒక్క దిద్దమయ్యా అనే ఆలోచనకు వచ్చి తీర్మానం చేసుకొని ఇస్తున్నాం. అట్లా లేకపోతే అది కావాలని చెప్పి ఏలేదు. అన్ని కండిషన్లు పెట్టాం, అన్ని పెట్టి కూడా ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. సంఘం మీద విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఈ 5,000 గురించి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దాని గురించే దాన్ని నిర్ణయం చేసి తీసుకోవాల్సి వచ్చింది. అదే మాదిరిగా మనం సంవత్సరం ఒకసారి ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాం. ఎందుకు ఇంటర్కు డిగ్రీ చదువులో ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే డబ్బుల ఎడ్యుకేషన్కి ఏదైతే అంటున్నామో మనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు ఒకసారి అనుకున్నాం, ఒకసారి అది కూడా ఏమైందంటే మనోళ్ళు ఎక్కడ ఉంటారో ఏం పెడతాం. కేంద్ర సంఘం మీద నిర్ణయం తీసుకున్నామంటే టకా అప్లికేషన్లు వచ్చేస్తాయి. అని తీసుకోకుండా ఎట్లా తీసుకున్న టకా అప్లికేషన్లు వస్తాయి. ఎవరని ఇప్పుడు ఎవరనేది కాదనాలే. ఇప్పుడు మన విరసా పెట్టిండు మీరు మళ్ళీ గణేష్ పెట్టాడు, అది కాదన్నా విరసా పోయినా అని ఎవరు ఏది వాళ్ళు ఆలోచించబట్టి అవుతా. మేము ఎంతగానో మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయాలి. పెట్టేప్పుడు ఆలోచన చేయాలి కదా. మీరు పెడితే నాకు ఏమంటారు ఎదురు కానీ ఇక ఎదురు ఏమంటాం ఎన్ని మాట అంటాం ఒక్కదంట వెళ్దామని అంటాం. అట్లానే కొద్దిగా ఎన్నిక జరిగి ఒకటి లేకున్నా హెల్త్ కానీ హెల్త్ కూడా ఏం చేసినాం అన్ని స్టాప్ చేసి ఇప్పుడు ప్రస్తుతం బాగా లో ఉన్నాయా కొద్దిగా అయినా ఇస్తాము. కనీసం ఇప్పుడు ఏదైనా కూడా యాక్సిడెంట్ అయినా కూడా ఒక 10,000, ఒక క్యాన్సర్ వచ్చినా కూడా ఒక 10,000 రూపాయలు అయితే కంపల్సరీ ఇస్తున్నాం. వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చిన ఎడ్యుకేషన్ కొద్దిగా ఆగిపోయింది. ఫస్ట్ నెల ఏమన్నారు ఇంటర్ చదువుతుంటే కూడా మేము ఐఏఎస్ కోచింగ్ పోతామే అన్నారు. ఐఏఎస్ కోచింగ్ పోతే మాకు 15,000 రూపాయలు ఖర్చు అయితే అన్నారు. సరే 15 అంటే ఉండొచ్చు కదా అని చెప్పి ఏం చేసామంటే ఫస్ట్ ఇయర్ ఇచ్చినాం. సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మరి వాళ్ళు మెరిట్ రావాలి కదా. డిగ్రీకి వచ్చినాం. ఇప్పుడు మీరు సంఘాన్ని వచ్చి 15,000 ఇచ్చి నీకు కోచింగ్ ఇప్పించినారు. కోచింగ్ మీకు రావాలి కదా డిగ్రీ కానీ ఇంజనీర్ కానీ. మరి అందులో లోపు ఉంటుంది. మీరు ఇచ్చేదాము మీకు అట్లా ఏమైంది సెకండ్ టైం మళ్ళీ ఇంటికి వస్తున్నారు. దీన్ని అనుకున్నాము తర్వాత డిజైన్ చేద్దామని చెప్పి అవి కూడా అవి కూడా కొంచెం హ్యాపీ అవి పెట్టడం జరిగింది. ఇట్లా కొన్ని సమస్యలు అక్కడక్కడ కొన్ని నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ట్రస్ట్కి కానీ మన కేంద్రంగా కానీ ఇలాంటివైనా కూడా సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు కూడా అందరూ పాల్పంచుకొని ముందుకు తీసుకెళ్తే అవి అనేది మీరు అన్నా సలహా సూచనలు. ఎందుకంటే ఈ వయసు అందరు పోవాలి. ప్రాబ్లమ్స్ అక్కడ కూడా కేంద్రంగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమన్నది కూడా మనందరూ కూడా తెలియాలి. తెలిస్తే మనం ఇంకా జరుగుతూ చెప్పుకుంటాం ఇట్లా జరుగుతున్నాయని. అట్లానే అక్కడ కొన్ని సమస్యలు ఆ సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మరి చిక్కడపల్లి సంఘంలో మరి అందరూ సభ్యులంతా కలిసి ఇవాళ 210 మంది అంటే ఇంచుమించు 1,05,000 రూపాయల్లో గుడికి 1,39,000 ప్రతి నెల 50 మీకు 6 నెలలకు ఒకసారి లేదంటే మీరు ఎట్లా చెప్తారు అట్లా చెప్పాలి. యావరేజ్గా నెలకి 10,000 రూపాయలు అంటే మనకు
ప్రతి ఒక్క సభ్యులతో 50,000 రూపాయలు వస్తే కొంతమంది కదా 200 మంది 13 20,000 అయితే 10,000 పెట్టుకోవచ్చు 10,000 100 మంది 10,000 రూపాయల చొప్పున సహాయపడుతుంది. అదే సంతోషం. ఎందుకంటే ఈ యాక్టివిటీ ప్రకారంగా ఈ ఏదైతే ఇవాళ ఎడ్యుకేషన్ నిజంగా ఈ పొదుపు సంఘం ఏదైతే పెట్టిందో ట్రస్ట్ చార్టర్ ఇస్తున్నారు కదా, మీరు చేసే యాక్టివిటీలో 7 లక్షల రూపాయలు అంటే మామూలు మాట కాదు కదా. యూఎస్ఏ పోతుందంటే 7 లక్షల రూపాయలు, ఇక్కడ చదివిన 2 లక్షలు అంటే చాలా గొప్పతనం. ఇచ్చిందన్న గొప్పతనం కాదు, వసూలు ఇచ్చేదా గొప్పతనం. ఇచ్చేది గొప్పతనం కాదు, ఇస్తే తీసుకున్నా చాలా మంది ఉన్నారు, కానీ వసూలు చేయడం గొప్పతనం. ఇది ఒకటే కాదు, ఏదైనా కూడా మీరు ఏ యాక్టివిటీ చేసినా ఏం చేసినా కూడా మహిళలు కానీ ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ సంఘం కానీ యూత్ కానీ ఎవరే కానీ కూర్చొని ఆలోచన చేసి అది వసూలు చేసి గొప్పతనం. ఎంత వసూలు చేస్తే అంత మనం ముందుకెళ్తాం, అంత క్రమశిక్షణ, అంత ముందుకు చూపుకుంటారు. కాబట్టి ఇక్కడ మేము ఇంత కండిషన్గా ఇంత ఆలోచన ఇంత మనతో మీరు ఈ పైసలు వసూలు చేసి ఇవ్వాలి. ట్రస్ట్ కూడా మీరు నెలకు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మరి ఆలోచన ఎప్పటి నుంచో మాకు చెప్తున్నారు. మరి దాంతోపాటు కూడా దాతలు ఉన్నారు, ఆ దాతలు కూడా అనేది తర్వాత ఆలోచన చేస్తూ ఉంటారు. వ్యవసాయం కూడా ముందుకెళ్ళి ట్రస్ట్ కూడా ముందుకెళ్తుంది. మన చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంకా బలోపేతగా మీరు అన్నట్టు వాస్తవం చెప్పాలంటే డబ్బులు ఎప్పుడు పుడితే అందుకే తీసుకోకుండా అవి కూడా జమ చేసి అందరికీ ఖర్చులు పెట్టాలని ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన అనేది తక్కువ ఆలోచన చేసి దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటే ఏదైతే అమౌంట్ అవుతుందో ఇప్పుడు ఇక్కడే కాదు, ఇది యావత్ ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇవ్వచ్చు వస్తుంది. తెలంగాణ తిరిగి వచ్చిన తర్వాత డబ్బులని పోగు చేసుకొని అది కంటిన్యూగా చేసుకొని 4 సలహా ఇప్పుడే మా తెలంగాణ కూడా మా ట్రస్ట్ కూడా ఏంటంటే ఏదైతే మనము అనుకుంటామో ఫస్ట్ జిల్లాలో పోయి వాళ్ళకి కండిషన్ ఇవ్వాలి. ఇవాళ మనము ఒక జిల్లాలో పోతున్నాము, వాళ్ళకి అన్నీ పోతున్నాయి. వాళ్ళ యాక్టివిటీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు సగం మన దానికన్నా మనకి ఎక్కడ ఇది చేస్తే వాళ్ళ యాక్టివిటీ ఏముంది వాళ్ళు చూసుకుని అక్కడనే వాళ్ళనే సరాసరి తెలుసుకొని వాళ్ళకి యాక్టివిటీ చెప్తూ రైట్ సరే ఇంత అవకాశం వచ్చి పిలిపించి ఇక్కడ చెప్తున్నా. నాకు 6 గంటలకి ఎలా అపాయింట్మెంట్ ఉన్నా నేను వచ్చి, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఒక ట్రస్ట్కు వీళ్ళు చందా ఇస్తున్నారు. ఆ చందాలో నెలలో వస్తే మహిళలు గారు చందా సభ్యుస్తున్నారంటే నేను మరి సరే సార్ నేను డేట్ అయినా పొద్దున్న వస్తా అని చెప్పి వచ్చి మరి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మీకు మరోసారి పరిస్థితి ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు చిక్కపల్లి చేసిన కేంద్ర సంఘం సభ్యులు, అదే ట్రస్ట్ సభ్యులు, ఈరోజు చిక్కపల్లి సభ్యులకు అందరికీ, అదేవిధంగా మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు ఏదంటే ఒక మంచి పరిణామ రోజులు చిక్కపల్లి తీసుకుని ఒకటి 10 సంఘాలకు, అది ఉన్న సంఘాలకు 90 సంఘాలకు తెలియాలి. ఈ దారి ఇప్పిన చిక్కపల్లి అంటే మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ విధంగా ఉన్న సంఘాలన్నీ కూడా ఇలాంటి ప్రోత్సాహాలు చేయాలని మంచి నమ్మకాన్ని తీసుకుంటే చాలా మంచిది. ట్రస్ట్ కంటే మనం ముట్టిగా డబ్బులు రోడ్ ట్రస్ట్ చేయము. 10 మంది సహకరిస్తూనే పైసలు పుడతాయి, 10 మందికి మనం ఇంకా ఎదుర్కొంటూ చేయొచ్చు. మనం అది చాలా మంచి వర్క్. ఇది మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు. ఇప్పుడు స్టూడెంట్ చెప్పినాక మన అది చెప్పిన మహిళలు కూడా కోరేపోతాం. మనం ఏంటంటే మన కోచ సాయం కూడా మన సొంత సంఘాల గురించి కాకుండా మన కోచ సాయం కూడా అలా ఉన్నాయి. మన 10 రూపాయలు ఇచ్చుకుంటే మనం పేద కుటుంబాలకు మోసపడితే వాళ్ళు కూడా కొంచెం ఫార్వర్డ్ చేయొచ్చు. 5,000 ఇచ్చేవారు 10,000 కూడా మనం ఎక్కువ చేయొచ్చు. చావులకు 5,000 ఇస్తే వాళ్ళకి ఏది కట్టకుండా జరిగిపోతాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా డిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. మొత్తం పైసా డబ్బు ఉన్న వాళ్ళు కూడా 5,000 రూపాయలు తీసుకొని మన దినాలు కట్ట పెడుతున్నారు. మందు ఫుల్ ఎంజాయ్ పెడుతున్నారు మొత్తం మందు. అలాంటి వాళ్ళు దయచేసి 5,000 రూపాయలు మొత్తం తీసుకోకుండా బాగుంటుంది. 5,000 పెద్ద సమస్య కాదు. మీకు తీసుకొని 5,000 రూపాయలు తీసుకొని మీకు మందు పెట్టడం కాదు. అలాంటి తీసుకోకుండా గరిబలకు అది కూడా తప్పదండి. ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే మనము, కానీ అడిగే వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే అడిగే వాళ్ళకు ఉన్న వాళ్ళు అర్థమైందా? సరే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మహిళలందరికీ
చిక్కడపల్లి వీరభద్ర సంఘం చిక్కడపల్లి వీరభద్ర సంఘం ముఖ్య సలహాదారులు శ్రీ నారాయణ గారు మాట్లాడుతున్నారు. కంప్లీట్ చేసేస్తాను. తర్వాత సమావేశంలో సమయం విలువ ఎంతో విలువైంది. ఆ సమయం విలువ పాటించుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు 3 గంటల నుంచి నిశ్శబ్దంగా ఎంతో అసలీలంగా ఈ సభలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు వాళ్ళందరికీ నేను పేరు పేరున ఒక 2 విషయాలు మీతో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన చిక్కడపల్లి సంఘంలో ఏ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా దాని యొక్క పరిణామాలు కూడా భవిష్యత్తు కార్యక్రమాలలో కార్యరూపంలో నడుస్తుంది. ఇదే చెప్పాలంటే ఇలా మన సంఘంలో ఇక అది ఏర్పాటు చేసిందంటే సిసిఎస్లో కానీ, తర్వాత సహకార సంఘం కానీ, తర్వాత మహిళా కమిటీ కానీ, తర్వాత ఇవన్నీ కానీ ఏర్పడడానికి ఆ రోజుల్లో మనకు పెట్టిన ఎదుర్కొన్న అవాంతరాలు. ఆంధ్ర బ్యాంకు లోన్ అడిగితే తిప్పుకుంటున్నాం. నువ్వు 6,000 5,000 ఇస్తున్నావు, మాకు 20,000 ఇవ్వమంటే కాదనంటే నువ్వు 10,000 కంటే ఎక్కువ ఇవ్వమంటే నువ్వు ఇచ్చేదేంటంటే ఈ సహకార సంఘం ఏర్పడ్డ దానికి మూలస్తంభము ఆ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ యొక్క దృష్టి. నిజం చెప్పాలంటే ఇలా ఈరోజు నేను కోటి ఆంధ్ర బ్యాంక్ కాడ చూస్తుంటే ఇదే ఆంధ్ర బ్యాంక్ మన పంట సహకార సంఘాన్ని ఇలా నిలబెట్టించండి అనిపించింది. అంటే కోపంలో ఆవేశంలో కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మనం ఇక రెండో విషయం ఏంటంటే ఇలా మహిళా మండలి యొక్క ప్రభావం కూడా చిన్న విషయం కాదు. ఇలా మహిళా మండలి ఉండడం వల్ల ఎన్నో కార్యక్రమాలు కుటుంబ పరంగా మన సభ్యుల పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్తాం. ఆ మహిళా కమిటీ వాళ్ళ నేను ధన్యవాదాలు. మూడవది ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇక్కడ ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఆ రోజు మేము ప్రారంభం పెట్టి చేద్దామని అనుకున్నాం. కొన్ని అవాంతరాలు ఎదురైనా కార్యక్రమాలు అనుకుంటున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఆ ఎడ్యుకేషన్ ఫండ్ అని ఇంకా ప్రొజెక్షన్ చేసుకోవాలి. దాని యొక్క పూర్తి విద్యా సంఘాలను కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం చిక్కడపల్లి సంఘం కార్యక్రమాలు నిర్వహించవలసి అనుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ మెంబర్ చెప్పండి. నెక్స్ట్ మంత్ ఉమెన్స్ డే వస్తుంది కదా, కేంద్ర సంఘంలో చేయాలని మా కోరిక. నేను చెప్పేది ఓన్లీ 2-3 పాయింట్సే చాలా ముఖ్యమైన ఉంటాయి కాబట్టి ఇంటర్ అందరూ అంటే మనం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక ఎన్జిఓ నడుపుతూ మన వాళ్ళకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం. నిన్న చాలా మంది ఈరోజు అంటే నేను చెప్తుంటే మనకు రోమాలు వస్తాయి. నిన్న ఒక ఆయన చనిపోతే అతన్ని కూర్చోబెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి మూతికి కట్టి అతని అంత్యక్రియలకు డబ్బులు అవసరం పడ్డాయి. నిన్న ఫోటో 2-3 డేస్ కింద కడారి మనవాళ్ళే పిల్లల గురించి చెప్పంటే మనవాళ్ళే. అంటే మనం 5,000 పంపిస్తే కానీ అక్కడ అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభం కావు. చాలా మంది అంత్యక్రియలకు ఎందుకు పంపిస్తున్నాము ఎవరెవరికో పంపిస్తున్నాం అనుకుంటున్నాం కదా. 1-2 ఏమన్నా అయితే మిస్ అయితే అయ్యొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే అంత్యక్రియలు ఎవరైనా మనం డబ్బు పంపించాలంటే ఆ సంఘం కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ మన ట్రస్ట్కి రిక్వెస్ట్ చేయాలి. ట్రస్ట్కి లెటర్ రూపంగా రిక్వెస్ట్ చేయాలి సంఘం నుంచి. మనం లెటర్ లేదు, ఇంతకుముందు మనం ఫోన్ల ద్వారా ప్రాసెస్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం ట్రస్ట్కి ఓన్లీ లెటర్ల ద్వారా చేస్తున్నాము. ఆ లెటర్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు లెటర్ మనకు ఫోన్ రాగానే ఒక లెటర్ రాయమంటాం. ఆ లెటర్ రాయంగానే మన కమిటీ వాళ్ళు, ట్రస్ట్ కమిటీ వాళ్ళు, మన కేంద్ర కమిటీ, కోర్ కమిటీ మెంబర్స్ అందరూ ఇమ్మీడియట్గా దాన్ని ఓకే చేసేసి ఎలాంటి చర్చ లేకుండా వాట్సాప్ గ్రూప్లోనే దాన్ని ఓకే చేసి పంపించేస్తున్నాం. అంటే ఇప్పుడైతే మిస్ అవుతలేవు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అంత్యక్రియలు అంటున్నాం కదా, అంత్యక్రియలలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఎవరైతే మీరు అంత్యక్రియలు చేస్తున్నారో వాళ్ళు ఏదైనా చెడు సంఘటన జరిగితే మీరు స్తోమత ఉంటే మాత్రం అడగకండి, ట్రస్ట్ అడగకండి. ట్రస్ట్ అడిగినా మాత్రం ఎంత గొప్పడని ఇస్తారు, ఎవరైనా అడిగిస్తారు, ఎవరికైనా ఇస్తారు అనేది ఒక రూల్ పాస్ చేసాం. చాలా మంది మనకు కొంతమంది అడగరు. ఇక అడిగిన వాళ్ళకు మనం ఏం చెప్పలేదు సమాధానం. మనం సంఘాన్ని నడపాలంటే అన్ని విధాలుగా మనము ఆలోచించాల్సి వస్తుంది.
డబ్బుల కాడకు వచ్చేవారు, అరే నాకు అడగగానే ఇయ్యలేరు, వాళ్ళకైతే ఇస్తారు, పార్షాలిటీ చూపిస్తారు, ఇట్లాంటివి కొన్ని అయినాయి. కాబట్టి ఈ అంత్యక్రియల విషయంలో మనం మార్చాము. అంటే ఈ అంత్యక్రియలు అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి దీని మీద ఎవరు నెగిటివ్ అభిప్రాయం మాత్రం పెట్టుకోకండి. నేను చాలా నిన్న కూడా అంటే మా ఫోటో చూస్తేనే ఏడుకొస్తుంది ఆ ఫోటో చూస్తే. కాబట్టి అట్లాంటి వాళ్ళకి చాలా మందికి వెళ్తున్నాయి, ఊళ్ళల్లోనే ఎక్కువ వెళ్తున్నాయి. ఆ ఊళ్ళలో మనం ఇస్తున్నామంటే వాళ్ళు అడుగుతున్నారంటే ఏ స్థితిలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. 3,000 రూపాయలు కూడా మనకు అంత్యక్రియలకు అడిగారు. 3,000 రూపాయల కోసం కూడా గొడవ జరిగింది. అది ఇట్లా మనం 3,000 రాలేవని, ఆ 3,000తోనే వాళ్ళు ఏమో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటారు. ఇట్లాంటి వాటిని ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫస్ట్ దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొన్ని మనము సూచనలు అన్ని చాలా మటుకు ఎడ్యుకేషన్ విషయంలోనే ఎక్కువ దృష్టి పెట్టాలని ట్రస్ట్ యాక్చువల్గా. కాకపోతే డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది. ఒక సంవత్సరమే ఇంచుమించు 5 లక్షల రూపాయలు మనం ట్రస్ట్కి ఇచ్చేసినాం. ఎడ్యుకేషన్ అనగానే ఇంటర్, డిగ్రీ, మన బీటెక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసినాం. మనం ఏ విధంగా ఇస్తున్నాం? మనము గవర్నమెంట్ మనకి సబ్సిడీగా 36,000 రూపాయలు ఇస్తుంది. ఒక స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్కి 36,000 రూపాయలు ఇస్తుంది. అందులో సగం 15,000 రూపాయలు ఇద్దామని మనం డిసైడ్ చేసినాము. అంటే ట్రస్ట్ నుంచి 15,000, గవర్నమెంట్ ఇచ్చే 36,000 ఆ ఎడ్యుకేషన్ ఫీజుకి సరిపోతాయి అని ఆ టైంలో. కానీ ఇప్పుడు రీసెంట్గా అది పెరిగింది, 75,000 అయింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో మనం దాని గురించి కూడా ఆలోచించాలి. డబ్బు ఎట్లా పోదు కావాలి? ఇప్పుడు మనం చాలా మంది 50 రూపాయలు అనుకుంటాం కదా. ఈ 50 రూపాయలతోనే మన లైఫ్ చేంజ్ అవుతాయి. ఈ 50 రూపాయల ఈ రోజు మన చిక్కడపల్లి నుంచి 200 ఇస్తే మన వీరభద్ర వెలుగు సంఘ సభ్యులు అందరూ కలిపితే ఇంచుమించు 10,000 జనాభా ఉంది. ఇచ్చేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు మనం సెన్సస్ చేస్తే మిగతా ఆ 50,000 రూపాయలు 10,000 మంది ఇస్తే ఒక నెలకి ఎంత అయింది? ఆ 10,000 రూపాయలలో ఎంతమందికి అవసరం పడతాయి? ఈ ఇచ్చే 10,000లో మా అంటే ఒక 1000 మందికి అవసరం పడుతుంది. ఈ 9,000 మంది పైసలు మిగిలిపోతుంటాయి. ఈ మిగిలిపోయిన డబ్బుల్ని మనం ఫ్యూచర్లో పిల్లల ఎడ్యుకేషన్ కోసం మొదటి ప్రాధాన్యత ఇద్దాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ చేసినాం, 50 రూపాయలు చిక్కడపల్లి నుంచి ఇస్తున్నారు కదా. ఇంకా స్తోమత ఉండి నేను చేయగలుగుతా, నేను నా పెన్షన్ డబ్బులకి నేను ఒక 100 రూపాయలు 200 రూపాయలు సేవ్ చేసుకొని ఇస్తా అంటే కూడా అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. అలా నాకు వచ్చిన వాళ్ళలో మా కోశాధికారి వినయ్ గారు నెలకి 500 రూపాయలు దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి ఇప్పుడు ఫోన్ ద్వారా అలా కూడా వాళ్ళని ఉంటే కూడా రిక్వెస్ట్ చేసి ఇవ్వండి. ఇంకోటి అన్న మనం ఒకటి అనుకుంటున్నాం, మిస్ అయిపోతున్నాము. ట్రస్ట్ను మాత్రం 100% బ్యాంకింగ్ వ్యవస్థలో నడపాలి, బ్యాంక్ అకౌంట్తోనే నడపాలి. దయచేసి ఇది మనం ఎంత త్వరగా పాటిస్తే అంత త్వరగా మంచిది. మన ట్రస్ట్ 3 years అయిపోయింది. 3 years అయిపోతే ఇది నాన్ బ్యాంకింగ్ మన ఎన్జిఓ కింద వస్తుంది. అంటే ఎన్జిఓ మన స్వచ్ఛంద సంస్థ కింద మనం దీన్ని క్రియేట్ చేస్తే అందులో చాలా ఫండ్ సెంట్రల్లో కానీ స్టేట్ కానీ సిఎస్ఆర్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. కార్పొరేట్ మన సర్వీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఫండ్ ప్రతి కంపెనీకి ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఇవ్వాలి. అలాగే 10% వాళ్ళ ప్రాఫిట్లో ఉంటుంది. అది చాలా కంపెనీస్లో చాలా డబ్బు ఉంది, దాన్ని మనం అప్రోచ్ అవ్వట్లేదు. కానీ ట్రస్ట్ ద్వారా మనం ప్రాపర్ అకౌంటింగ్ చేసుకుంటే మాత్రం దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. అందులో కొంచెం చాలా సాయం దొరుకుతుంది. మనకు ఆల్రెడీ 3-4 years అయిపోయింది. అకౌంటింగ్ సిస్టమ్ కూడా మనము ఇంకా మనం పకడ్బందీగా నిర్వహిద్దాం, అది మనం త్వరలో చేద్దాం. దయచేసి ఎవరైనా కానీ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు డిక్లేర్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ మంత్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 2 విషయాలు మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం ట్రస్ట్ మాత్రం ఎంత నమ్మితే ట్రస్ట్ మనని అంత నమ్ముతుంది. ట్రస్ట్ అంటేనే నమ్మకం. ట్రస్ట్ నమ్మితే ట్రస్ట్ మిమ్మల్ని నమ్ముతుంది. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా జాయిన్ అయ్యేటట్టు మనం ప్రోత్సహిద్దాం. ఈ చిక్కడపల్లి నేను ట్రస్ట్ సభ్యులు చెప్తున్నాను, చిక్కడపల్లి చేసిన ఇనిషియేటివ్ అందరికీ ఆదర్శం కావాలి. ఒక 10,000 మంది సభ్యులు త్వరలో మనం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నాకు తెలియ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అనౌన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రస్ట్ క్యాష్ ఉన్నారు రాసుకుంటారు, కొద్దిగా ఎవరైనా చెప్పండి. అంటే కిషోర్ కూడా వాళ్ళ నాన్నమ్మ పేరు మీద తాత పేరు మీద 1000 రూపాయలు ప్రతి మంత్ ఇంత మందిలో కొద్దిగా చేయాలనుకుంటారు, చేయండి, అనౌన్స్ చేయండి. కూడా ప్రతి మంత్
500 అది కంటిన్యూ చేస్తాడు మన కొట్టాల సురేష్ కూడా వాళ్ళ అమ్మ పేరు మీద నెలకు 1000 రూపాయలు డిక్లేర్ చేశారు. అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ చిక్కపల్లి వీరభద్ర వేము సంఘం అధ్యక్షులు విజయచంద్ర గారికి, అదేవిధంగా కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, కేంద్ర సంఘం మాజీ అధ్యక్షులు ఫలక్నామా సంఘం ముఖ్య సలహాదారులు వీరసాం గారికి, అదేవిధంగా కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు జగ్గయ్య గారికి, కేంద్ర సంఘం యొక్క విద్యా కమిటీ చైర్మన్ ఉత్తల్ గారికి, పరపతి సహకార సంఘం ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శి విలేజ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి సంఘం ముఖ్య సలహాదారు నారాయణ గారికి, అదేవిధంగా చిక్కడపల్లి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వినయ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఇతర సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా మహిళా మండలందరూ మమ్మల్ని మన్నించాలి. ఎందుకంటే మీ సమయం అంతా మేము వృధా చేసినాము. సో అందుకనే మీరు మమ్మల్ని మన్నిస్తూ ఈ అవకాశాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుతూ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు అందరూ పరపతి సహకార సంఘం గురించి మాట్లాడేది నేను అందరి గురించి వెళ్ళదలుచుకోలేదు. ఒకటి ఏంటంటే కొంతమంది కొన్ని విషయాలు అడిగారు. మహిళా దినోత్సవాన్ని మీరు ఏర్పాటు చేస్తారని కేంద్ర సంఘం నుంచి అడిగి, ఇది గత సంవత్సరం కూడా మేము అనుకున్నాము. మన కృష్ణ సార్ గత సంవత్సరం కూడా తీసుకురావడం జరిగింది, ఏర్పాటు చేయడం సార్ అని చెప్పడం జరిగింది. కానీ కొద్దిగా అనివార్య కారణాల వల్ల కొద్దిగా మాకు అప్పుడు క్రికెట్ అవన్నీ రావడం వల్ల కొద్దిగా మేము ఎక్కువ ఫోకస్ చూపించలేదప్పుడు. సో అందుకనే ఈ మహిళా దినోత్సవం అప్పటికి చర్చ సంఘం నుండి సమయం ఉంటే మాత్రం ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తాము, సమయం లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ నుండి మాత్రం మహిళా ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక అదే విధంగా ట్రస్ట్ విషయానికి వచ్చారు. ఇప్పటివరకు మన వాళ్ళు పెద్దలు చెప్పారు ఏంటంటే ట్రస్ట్ ఏర్పడి సుమారు ఒక 4 సంవత్సరాల క్రితం. ట్రస్ట్ ఏర్పడడానికి కూడా కారణం మన యొక్క సంఘ సభ్యులు, అంటే కేంద్ర సంఘం యొక్క సభ్యులు అందరూ హైదరాబాద్లో ఉంటూ మన వాళ్ళు ప్రతి సంఘం నుండి, అంటే ఫలక్నామా కానివ్వండి, ముసరాబాద్ కానివ్వండి, చిక్కపల్లి కానివ్వండి, భరత్నగర్ కానివ్వండి, వలసపురం కానివ్వండి, అదేవిధంగా మనగూడెం కానివ్వండి, లేదా ముఖ్యందాలు సిటీలో ఉన్న అందుబాటులో ఉన్న సంఘాలందరూ కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే బాగుంటుందనే ఉద్దేశం రావడంతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేద్దామని అనుకోవడం వల్ల జరుగుతూ ఉంది. ఆ ఏర్పాటు చేద్దాము అని అనుకున్నప్పుడు శ్రీనివాస్ గారు ఒక మన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఏంటంటే ట్రస్ట్ ఏర్పాటు చేస్తే నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అది నాంది పలికింది. శ్రీనివాస్ గారు ఒక 5 లక్షల రూపాయలు ఈ ప్రారంభం అంటే ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే అప్పుడే శిక్షపతి గారు ఆయనకు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మన కొంతమంది, అదేవిధంగా రాజేశ్వరరావు గారు ముసరాంబాగ్ ఆయన ఒక 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయచంద్ర గారు 1,50,000 60,000 సంథింగ్ ఐడియా లేదు, 1,50,000 60,000 ఆయన ఇవ్వడం జరిగింది. ఒకసారి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏదో మేము ఫంక్షన్ పెట్టి మేము ఫంక్షన్ చేసుకోవట్లేదు, అదే ఫంక్షన్ డబ్బులు ట్రస్ట్కి ఇస్తున్నా అని చెప్పేసి ట్రస్ట్ ఫంక్షన్ ఆపుకొని ట్రస్ట్కి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి 50 రూపాయలు ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. మొత్తం 1,50,000 రూపాయలు కూడా విజయచంద్ర గారు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ కొంతమంది ఏంటిదంటే వృధా, అంటే వాళ్ళ హృదయానికి ఈ ఖర్చు వృధా కదా, ఈ డబ్బులు 10 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టే కదా, ఈ 10 రూపాయలు అక్కడికి ఇస్తే ఎంతో మంది మేలు జరుగుతుంది కదా.
అన్న ఒక సహృదయంతో వాళ్ళు ఆలోచించి అటువంటి నిర్ణయం కొంత విజయచంద్ర గారు తీసుకున్నారు. అట్లాంటి నిర్ణయం కొంతమంది తీసుకుంటారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. అట్లాంటి తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సభముఖం వాళ్ళందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు వీళ్ళ వారికి మాత్రమే ప్రశ్నించి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు మా మాజీ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. మధ్యలో ఏంటిదంటే కొన్ని అనివార్య మాటలు రావడం వల్ల ట్రస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎట్లయితే స్ట్రిక్ట్ వచ్చిందో మధ్యలో కొద్దిగా అనివార్య కారణాల వల్ల కొన్ని మాటలు రావడం వల్ల ఫ్రీ ఇంటిమేట్ వల్ల కొంతమంది అయ్యా మాకు కూడా అవసరం అని చెప్పేసి కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. అట్లా ఒక 4-5 మందికి మిస్యూజ్ అయిన మాత్రం వాస్తవం ఉంటుంది. కొంతమంది ఏంటంటే మధ్యలో అయ్యా మా వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బు మా గురించి తెలుస్తా ఉన్నారు, అయిపోయింది ఇచ్చేసిన తీసుకున్నాను. సో అందుకనే ఇక ముందు అంటే దాని తర్వాత మేము అలాంటిది ఇవ్వకుండా కట్టడి కూడా చేయడం జరిగింది. అలాంటి ఎవరికంటే మిస్యూజ్ కాకుండా ఇంకపోతే ఆమె చర్చలు కూడా జరుగుతూ ఉంది. ట్రస్ట్ ఇట్లాంటి ఇవ్వకుండా కూడా ఇంకా కొన్ని కారణాలు కొన్ని చర్చలు అవి కూడా అసలు మొన్న కావాల్సిన కొన్ని అనివార్య కారణాలు ఆ మీటింగ్లో కాలేకపోవడం. ఈ ఎస్టీఎం అంతా మాత్రం మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చొని ఈ ట్రస్ట్ మీద కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా మీరు అన్నట్టు వివిధ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎట్లుంటుందంటే ఇప్పుడు వాడు అన్నదానం చేస్తూ ఉన్నారు, అక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు, మన అందరూ ఒక గ్రహించారు. 5 రోజుల భోజనం కాడ అన్నదానం చేస్తూ ఉన్నారు. సరే నాకు స్తోమత ఉన్నది, నేను బయట 50 రూపాయలు నేను తినే అన్నదాన్ని ఇంకొకరు బీదవాళ్ళు తింటారు కదా అని నేను అనుకోవాలి. అనుకుని అక్కడ పోకుండా బయట 20 రూపాయలు తింటే అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు అందరు చేస్తున్నావుగా నీ కోసం పడ్డది తింటా అని చెప్పేసి ఇంట్లో పోయి తింటే తిను. దాని కూడా ఏంటంటే తనకు లేని పరిస్థితి ఉందా లేకుంటే వాటిని తెచ్చుకొని పరిస్థితి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తిన్న పరిస్థితి ఉందని తింటే ఒక అర్థం ఉంటుంది. నాకు అన్ని మంచిగా ఉండాక ఇంకా ఈ పైసలు ఎందుకు పెట్టాలి, 5-10-20 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇంట్లో తింటాను అంటే ఏం చెప్తాం చెప్పి. అన్నం పరబ్రహ్మ స్వరూపం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అందరికీ పెడతా ఉంటారు. ఇది అంతే, ఈ ట్రస్ట్ కూడా అంతే. మనం పోయేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. అయ్యా నాకు డబ్బులు పెట్టేప్పుడు అయ్యా నాకు ట్రస్ట్ అవసరం, 5 రూపాయలు నాకు ఏం చేస్తారని చెప్పేసి ఇట్లా కరెక్టే జరిగాయి. కొంతమందికి ఏంటంటే అయ్యా నాకు ట్రస్ట్ నుంచి 5 రూపాయలు ఇవ్వని చెప్పి అన్నారు, ఇచ్చినాము. వాళ్ళ మన దినాలు అన్నప్పుడు మాత్రం బాటలు పెట్టుకొని మస్తు దొంగ చేసుకుని బాటలు పెట్టుకొని మన దినాలు మంటలు బాటలు మంటలు తినే చేసి మళ్ళీ అంటే 5 రూపాయలు తక్కువనే వాళ్ళు చేసుకున్నందుకు అంటలేదు. ఇప్పుడు నేను ఒక మంచి కార్యక్రమానికి జరగవలసిన పైసలు మిస్యూజ్ అయ్యని చెప్పేసి బాధ అంటే తప్ప ఇంకో తెలియదు. అది గ్రహించాలి. ఎందుకంటే ఎవరైతే వ్యక్తి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, తినే వ్యక్తి పోతారు, ఆ వ్యక్తి గ్రహించుకోవాలి. నేను తింటున్నా నాకు శక్తి ఉంది లేదా ఆ వ్యక్తి గ్రహించుకోవాలని చెప్పేసి మనం కూడా అదే ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటాము. ఇంకొకటి ఏంటంటే మనకు ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ట్రస్ట్కి 50 రూపాయలు ఇస్తా ఉంది. ఇప్పుడు నేను దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఏంటంటే పరపతి సహకార సంఘం స్థాపించినప్పుడు 100 రూపాయలు కట్టమంటే మా మెంబర్స్ అప్పుడు ఏమన్నారంటే అయ్యా మా దగ్గర వెళ్ళేసి మేము కట్టమని. ఈ దగ్గర 91 1991 దీని గురించి ఇప్పుడు మన కిషోర్ పెద్దవాళ్ళు చెప్పారు. అంటే మామ కానీ మన నారాయణబాబు కానీ కిషన్ సార్ కానీ బాబాయ్ సార్ కానీ నేను కానీ శివరాజ్ సార్ కానీ మేము కూర్చొని చాలాసార్లు డిస్కషన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత 91 ఈ పర్పస్ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అప్పుడు అందరికీ అయ్యా మీరు ఏంటి 100 రూపాయలు ఏంటి 100 రూపాయలు ఏంటి మా దగ్గర వెళ్ళాయా మేము 100 రూపాయలు ఆ రోజు వాళ్ళకి ఒకసారి ఏం చెప్పినామంటే సరే ఒక పని చేయండి 11 నెలలు మీరు కట్టండి, ఆ తర్వాత పని చేయండి. అప్పటికే మా ప్లాన్ ఏంటంటే కంటిన్యూ చేయాలని చెప్పేసి అప్పటికే అంటే కమిటీ ఏదైతే కూర్చొని నిర్ణయం చేసిందో 100 రూపాయలు కంటిన్యూ చేయాలని. వాళ్ళకి ఒకటి ఏం చెప్పినట్టే 11 నెలలు అయితే మీరు కట్టరా, ఆ తర్వాత 1 సంవత్సరం కట్టండి, ఆ తర్వాత పని చేసి తీరని చెప్పినాం. సరే సంవత్సరం మీద కట్టమని చెప్పవచ్చు. అది అట్లే శురువైంది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు అయ్యా మమ్మల్ని పని చేస్తామన్నారు కానీ వాళ్ళు అడతలేరు, పని చేస్తామని మేము చెప్పలేదు.
సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ట్రస్ట్ కూడా ఇదే విధంగా 50 రూపాయలు మనం వచ్చేది. ఒక హోటల్ పోతే ఒక ఛాయ్ తాగితే 30 రూపాయలు పోతాయి, ఒక కాఫీ తాగితే 40 రూపాయలు పోతాయి. ఇది అందరూ మనం ఒక ఇడ్లీ తింటే 45 రూపాయలు పోతుంది, మనం ఇచ్చేదంటే 50 రూపాయలు మాత్రమే. ఇది మనం జీవితాంతం అంటే సంస్థలో ఉన్నంత వరకు, సంఘంలో ఉన్నంత వరకు ఇది ఒక కాల ప్రవాహంగా నడుస్తూనే ఉండాలి ఎప్పటికీ. ట్రస్ట్ కానివ్వండి, ఈ 50 రూపాయలు డొనేషన్ అనేది కూడా కానివ్వండి, ట్రస్ట్ ఉన్నంతకాలం, సంస్థ ఉన్నంతకాలం ఈ రెండు కూడా సైమల్టేనియస్గా నడుస్తూ పోవాలనేది నా యొక్క ఉద్దేశం అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ట్రస్ట్ అనేటప్పుడు ఇంకోటి ఏంటంటే 60 సంవత్సరాలు నిందిగా అయ్యా నేను పర్వసాగరం సంఘం నుంచి రిటైర్మెంట్ చేయించేసాను. కానీ ఒకటి ఏంటంటే ఓకే నేను నా నేను ట్రస్ట్కి ఇస్తానైనా ఇదే విషయం, కానీ అక్కడికి ఆగిపోతుంది. మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకున్నాము, 90 కిలోమీటర్ మెంబర్షిప్ తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు నాకు దగ్గర 2 లక్షల చిల్లర వచ్చేటప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోతాను. నా ఒక్కరికి వచ్చింది అంటే ఓన్లీ ఇది నేను చేసుకునే డబ్బులు మాత్రమే, 100 రూపాయలు జమ చేసుకునే మాత్రమే. దానికి వడ్డీ మధ్యలో ఇంకా డివిడెండ్ ఇచ్చారు. ఒకసారి 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఒకసారి 50,000 రూపాయలు ఇచ్చారు, ఒకసారి 30,000 రూపాయలు ఇచ్చారు, ఒకసారి బ్యాగులు ఇచ్చారు, ఒకసారి దీపాలు ఇచ్చారు, ఒకసారి 64,000 ఎత్తున ఇచ్చారు, ఒకసారి 64,000 రూపాయలు ఎత్తున ఇచ్చారు. ఇవన్నీ పోగా మళ్ళీ నాకు 2,00,000 రూపాయలు నాకు నా ప్యాకేజ్ బట్టి తీసుకొని ఇచ్చి నాకు రిటైర్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ పర్వసాగర సంఘంలో నేను ఈ లాభాలు అని చెప్పి చెప్తాను. ఇవాళ 18 సంవత్సరాలు ఒక మెంబర్షిప్ అయిన 50 రూపాయలు కట్టుకున్నాను. అదే 65 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత అతనికి ఎన్ని లక్షలు వస్తాయి అనేది మీరు ఆలోచించారు. అప్పుడు గతం ఇప్పుడు ఏంటంటే 200 మా వాళ్ళు అందులో 50 రూపాయలు ఉనికి అనేది 50 రూపాయలు పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఏదైనా ఏ చెట్లకైనా సరే ఈ నీరు పోతూ ఉంటుంది, వానకాలంగా మనకు కొత్త నీరు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొత్త రిటైర్మెంట్ పాత రిటైర్మెంట్ అయితే పోతూ ఉంటారు, కొత్త యువకులు అలా మెంబర్షిప్ తీసుకుంటూ ఉంటారు. కాల ప్రవాహం ఇట్లా నడుస్తూనే ఉండాలి. ట్రస్ట్ కూడా ఇది వెళ్తూనే ఉండాలి. ఈ రోజు ఆగింది అనేది కాదు, 30 సంవత్సరాల నుంచి మన పర్వసాగర సంఘం ఈ రోజు అంటే ఆగలేదు. అదేవిధంగా ట్రస్ట్ కూడా ఆగడం వల్ల క్వశ్చన్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఇట రేపొద్దున ట్రస్ట్ ఆపితేనే మనమే ఆపాలి తప్ప అప్పటి వరకు కూడా ఇది ఆగకుండా నిరంతరం సాగుతూనే ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా నమస్కారం చేస్తామండి. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే కేంద్ర సంఘంలో సిబిఎస్ఎస్ పెట్టాలని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు ఇదేంటంటే 19 అంటే ఈ జాగా ఉండకముందే 2004 అనుకుంటా పర్వసాగర సంఘం స్థాపించారు. 2005లో కేంద్ర సంఘాలు కూడా పర్వసాగర సంఘం స్థాపన చేయడం జరిగింది. అందరికీ లోన్లు సంఘాలకు వ్యక్తులు కాకుండా సంఘాలకు కూడా లోన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజులు కాలక్రమేణా ఏం చేయడం కొంచెం పడడం శుభైంది. సో ఇది అంతే ఇక్కడ పోతుందని చెప్పేసి అది ఆపేయడం జరిగింది అప్పుడు. సో అందుకనే సెంట్రల్ సంఘం నుండి పర్వసాగర సంఘం స్థాపించడం కానీ నడిపించడం అన్నది కానీ ఇంతమంది సార్ చెప్పినట్టు అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అంటే ఇక్కడంటే ప్రతి సంఘాల వాళ్ళ సంఘం పరిస్థితులు వేరు, సెంట్రల్ సంఘం వస్తే వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితులు వేరు కనుక సెంట్రల్ సంఘంలో పర్వసాగర సంఘం నడిపించడానికి కుదరని చెప్పేసి ఈ సభముగా నేను వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ ద్వారానే ఇచ్చే వాళ్ళ డొనేషన్స్ వాళ్ళ ట్రస్ట్ ఉన్నట్టు వాళ్ళు కూడా డొనేషన్ కూడా ఏంటంటే మామగారు మా మామ ఉండేవాడు. తను పోయినా తను నిర్ణయించిన వ్యవస్థ ఉండాలని చెప్పేసి వ్యవస్థ ఎప్పటికీ ఉండాలి. వ్యవస్థ తను ఉన్నా లేకుండా వ్యవస్థ నడుస్తూ ఉండాలని చెప్పేసి అది అందుకనే ఇవాళ ఈ సంఘం ఏదైతే నడుస్తూ ఉందో రేపు పొద్దున ట్రస్ట్ కూడా అదే విధంగా నడుస్తూ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యువకులు వస్తూ ఉంటారు, పెద్ద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ మాకంటే అభివృద్ధి చేసేవాళ్ళు కానీ యువకులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ట్రస్ట్ కూడా ఇంకా ముందు తీసుకెళ్తుంటే ఈ విధంగా కార్యక్రమాలు చాలా వస్తాయని చెప్పేసి ట్రస్ట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐ ద్వారా ట్రస్ట్ ఫండ్ కలెక్షన్ చేయాలని చెప్పేసి ఎవరో చెప్పుకొచ్చింది. ఇది సురేష్ అని చెప్పొచ్చు. ఇదేంటిదంటే ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయడంలో తప్పలేదు అందులో. ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ఆర్ఐ ద్వారా ఒకటి ఏర్పాటు చేసి నెలకు మీరు $5 ఇస్తారా, $10 ఇస్తారా ఇవ్వండి, అట్లా ఎంతమంది కలెక్షన్ చేయండి ఇవ్వండి ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి $5-10 అంటే పెద్ద సమస్య కాదు, అది పెద్ద సమస్య కాదు. లేకుంటే $20 ఉన్నా పెద్ద సమస్య కాదు. $20 ఉన్నా వాళ్ళకి పెద్ద సమస్య కాదు. భగవంతుడు దేవాల విదేశాలు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. దీనికి ఎన్నోసార్లు ప్రయాణంలో జరిగింది. కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని కారణాలు, అప్పుడు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే విధంగా ఆలోచించుకొని చెప్పడం వల్ల మేము వెంటనే జరిగింది. అయినా మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు కనుక మళ్ళీ కూడా ఒకసారి ఎన్ఆర్ఐ తరఫున ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే కేంద్ర సంఘం ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మన సార్ చెప్తా ఉన్నారు. ఇది కేంద్ర సంఘం ఎట్లా ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటా ఉన్నది, చేస్తాం అది కూడా. ఎందుకంటే ఈ విస్తృత సమావేశం ఎందుకంటే కార్పస్ ఫండ్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు సార్. అది కార్పస్ ఫండ్ అంటే నాకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు అన్నమాట. మహిళలకు తెలుసు, ఇట్లా ఈ పర్పస్ సహకార సంఘం నడపడం తెలుసు, పక్కన చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే పర్పస్ సహకార సంఘంలో లెక్కలు ఏదైతే చేస్తున్నామో ఆ లెక్కలు 5% 10% కార్పస్ ఫండ్లో వేస్తూ ఉంటాం మనం ప్రతిసారి అకౌంటింగ్ అప్పుడు. అది ఇప్పుడు ఇప్పటివరకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎంతైనా మీకు ఐడియా ఉంటుంది, మీకు ఉండాలి. సో అదేంటంటే కొన్ని కార్యక్రమాలకు తీయడం జరుగుతుంది. అట్లా అసలు కార్పస్ ఫండ్ చేస్తే అది ఒక డిపాజిట్ చేస్తే అలాగే వచ్చే డిపాజిట్ ఇంట్రెస్ట్ వచ్చేదని ఈ ప్రశ్న అడగవచ్చు అని చెప్పేసి మన సార్ మన ఇన్కమ్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. దాని గురించి కూడా మనం విస్తృత సమావేశంలో ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను ఇక పోతే ఇంకొకటి కూడా ఏంటంటే కొంతమంది సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ట్రస్ట్ సూచనలు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ సూచనలు అన్నింటినీ కూడా ఇంకోటి మేము ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ట్రస్ట్ కూడా ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తుంది. సూచనలు చేసే వాళ్ళు కూడా మీ ప్రతినిధుల ద్వారా కానీ మీరు కానీ డైరెక్ట్ అక్కడికి వచ్చి మాకు సూచనలు సలహాలు ఇవ్వాల్సినట్టుగా మీ అందరినీ కోరుకుంటూ ఈ సూచనలు కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని అవి ఆచరణ యోగం అయితే తప్పకుండా అమలు పరుస్తాం. ఇప్పుడు నడిచింటే అన్ని కూడా మీ ఓటి వాళ్ళు అందరూ సూచన చేయడం అంటే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఇచ్చిన సూచన బట్టి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు చేస్తూ అన్ని ముఖ్యంగా మహిళలందరూ కూడా నమస్కారం మన్నించాలి. ఇలా మీ టైం మేము చాలా తీసుకున్నాం మీరు, అందుకనే మీరు ఒక గంట 2 గంటలు ఆలస్యమైనా కానీ ఇంటికి వచ్చి దయచేసి ఇది ఒక్కటే అయిపోయింది, పెన్షన్ అయిపోతుంది, ఇచ్చినాక మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ మీ మహిళలకు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినారు అది కూడా మీ వారం 10 రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీ మహిళలకు కూడా ఏంటంటే కూడా మేము తెలియజేస్తాం. ఈ సంవత్సరం పెడతామా లేదు నెక్స్ట్ ఇయర్ పెడతామా ఎంత చెప్పి లేకుండా ఒక్కోసారి పిలుస్తామా ఆలోచించి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బుక్ అయింది, ఒక్కటే రోజు అనౌన్స్ చేయాలి. అది కూడా దయచేసి మీరు కూడా చిత్తరంజన్ అన్నట్టు ఒక 10 నిమిషాలు మీరు కూడా వెయిట్ చేసి కనుకోండి. ఇంకో 10 రూపాయలు ట్రస్ట్కి ఎవ్రీ మంత్ పెరుగుతాయని మా ఆశ, అంతే. వేరే ఈ మధ్య మా ఇంట్లో ఒక నూతన కుటుంబ సభ్యుడు యాడ్ అయ్యాడు. మా కొడుకు చుభ సాహిత్యానికి బద్రియకి మరియు మా కోడలు కవిత గారికి కుమారుడు జన్మించిండు. వారికి అభినందన జరుపుతున్నాం. అంటే మా ఇంట్లో ఆనవాయితీ ఏంటంటే పుట్టినరోజు జరుపుకోము మేము. అయితే సాయి మన ఏమంటున్నారంటే ప్రతి పుట్టినరోజుకి 12/7/20 ఎవ్రీ ఇయర్ 12 ఫిబ్రవరికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు పుట్టినరోజు. అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాము. అది పూర్తి అయిపోయినాక అది మా మన్మన్ ద్వారా సాయిని పరిచయం చేస్తున్నాం. వాడు ఎప్పుడో చేసేసి స్కానర్ కూడా మంచి రోజులు వస్తున్నట్లు ఈ లెక్క. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే నవ్య క్షీరజ
కాటపల్లి నమ్మకి చేరవచ్చు. తన పాకెట్ మనీ నుంచి సేవ్ చేస్తూ 7,500 రూపాయలు తను సేవ్ చేస్తుంది. ఆ అమౌంట్ ఇప్పుడు మన ట్రస్ట్ చైర్మన్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే వారి ట్రస్ట్ చైర్మన్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, కోశాధికారి గారికి హ్యాండ్ ఓవర్ గారికి ఇక్కడ విజయ్ చంద్ర గారు మళ్ళీ బీవీసీ చారిటబుల్ ట్రస్ట్ కి 60,000 రూపాయలు చెక్ రూపంలో డొనేషన్ చేశారు. తన యొక్క పుట్టినరోజు అదేవిధంగా తన యొక్క షష్ఠి పూర్తి రోజు సందర్భంగా ఈ 60,000 రూపాయలు ట్రస్ట్కి మీరు ఎవరైనా అనౌన్స్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ అనౌన్స్మెంట్ చేయండి. మంచి అకేషన్ రండి. మీరు శుభ సందర్భంగా ట్రస్ట్కి ఇవ్వాల్సిన డబ్బులని ఇప్పుడు మనం మహిళా మండలి చేతుల మీదుగా మన ట్రస్ట్ చైర్మన్ కి, ట్రస్ట్ సభ్యులకు, కేంద్ర కమిటీ సభ్యులకు, కేంద్ర కమిటీ అధ్యక్షుడు సభ్యులకు అందరూ కూడా అందజేయాల్సిందిగా మహిళలందరినీ కూడా 5 మంది పెద్దవాళ్ళ కొంచెం ఇంకా ఫోటో వీడియో రెండు రైట్